First sports podcast on Talks. It's India who win the T20 World Cup after 17 years. Our Indian cricket team coach. Fantastic effort by Rohit, and it was one of the game changer one. Tana initiations. We started to declare the best fielder award in the dressing room. Tana speeches. When we show our athleticism on the field with awareness, we can make a lot of difference, and today was a great example of that. Outstanding effort. Okay na? Yeah. Right. నాకు ఒక చిన్న వీడియో ఉంది, అది కూడా చూపిద్దాం. ఆఫ్టర్ ది మ్యాచ్ ఒక 1 అవర్లోనే ఎట్లుందంటే వెనకలు ఏమైంది సార్, అంటే ఎట్లాంటి పార్టీలు అయినాయి, ఎట్లాంటి హడావిడి అయిపోయింది ఆఫ్టర్ ది మ్యాచ్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్ ఆర్ ఇన్ ది హోటల్? యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని పార్టీలు స్క్రీన్ వెనకాల చేసుకుంటేనే బెటర్ కానీ బట్ నేను బాంబేలో యాజ్ సూన్ యాజ్ బి గాట్ డౌన్ ఒక సెంటీమీటర్ జరగాలంటే ఒక 10 నిమిషాలు పడుతుండే. ఆ క్రౌడ్ చూసి మ్యాడ్ అయిపోయింది. లైక్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూసిన, బస్ ఎక్కిన చీమల్లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ ప్లేస్ కూడా కనిపించలేదు. ఒక అతను అక్కడ బ్రాంచ్ మీద ఎక్కేసి మరీ ఫోటో దిగదు కానీ బట్ మెడల్ సెరమనీ అనేది ఇప్పుడు యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ ఇనిషియేటెడ్. I think this one goes to Virat. None other than Rinku Singh. Then winner would be Mohammad Siraj. ఫస్ట్ టైం ఒక ఫీల్డింగ్ మెడల్. అంటే ద వే యూ ఆల్సో అనౌన్స్ ఇట్ అమేజింగ్ ఉంది సార్. ఇది క్రేజీ అసలు. కెమెరా రొటేట్ అవుతుంది. సూర్యకుమార్ యాదవ్ ఇట్లాంటి క్యాచ్లు సూర్య ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఒక 50-60 తీసుకొని ఉంటాడు. రోహిత్ శర్మ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కెప్టెన్, టాప్ 3 ఫీల్డర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఫీల్డింగ్ అనేది స్కిల్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు, యాటిట్యూడ్ మెంటాలిటీ ఎక్కడ వస్తుంది? గ్రౌండ్ లో విరాట్ కోహ్లీని చూడండి, మీరు జడేజా చూడండి, బాల్ నాకు కావాలి, నేను డిఫరెన్స్ చేయాలి గ్రౌండ్ లో. రైట్, टॉस में ही मैच फिक्स हो गया था पहले से. सूर्या कुमार यादव 360 डिग्री शॉट, कहाँ 360 लगाया? इमोशन का ये लोग को पड़ी नहीं है, पैसे से मतलब है. ఇప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు when you are actually putting so much of efforts there with the team and players and all, మీ మధ్యలో డిస్కషన్స్ వస్తాయి ఇట్లాంటివి? మనం 10 మ్యాచ్లు ఎలా ఆడినామంటే మనల్ని బీట్ చేసేటోళ్ళు ఎవరు లేరని అంటాడు. వన్ డే వాజ్ నాట్ అవర్ డే. Australia win the World Cup. అంటే రోహిత్ శర్మ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ when they cried there, మేమందరం కూడా ఏడ్ చేసినాం ఇక్కడ. అండ్ వాట్ డిడ్ యూ ఫీల్ లైక్ ఆ రోజు వరల్డ్ కప్ చేతిలో పట్టుకున్న రోజు? నా ముందట మా మదర్ అన్ని ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుండే నా జర్నీలో, ఎందుకంటే ఐ వెంట్ త్రూ మెనీ థింగ్స్ బట్ టు సీ దట్ ఈ రోజు ఉంటే ఎంతో హ్యాపీ అవుతుండే అని. ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాస్ 6 years old. పాడ్కాస్ట్ లో కాంటెంట్ అండ్ రీసెర్చ్ ఎఫిషియన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో స్ట్రక్చరైజేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రీసెంట్ గా మా టీమ్ సర్చ్ ప్యాటర్న్ కానివ్వండి, నాకు కాంటెంట్ ఇచ్చే విధానం కానివ్వండి, ఆ స్ట్రక్చర్ కానివ్వండి చాలా మారిందన్నమాట. దీనికి రీజన్ ఏందా అని చూస్తే, మా వాళ్ళందరూ కలిసి గ్రూప్ స్కూల్ వాళ్ళది AI మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యారంట. పర్సనల్ బ్రాండింగ్, ఎక్సెల్ స్కిల్స్, డేటా అనాలిసిస్, సర్చ్ ప్యాటర్న్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కవర్ అయినాయంట. ట్రస్ట్ మీ, ప్రతి ఇండివిజువల్ కి అవసరమయ్యే వర్క్ షాప్ ఇది. ఇలా ఈ వర్క్ షాప్ పెయిడ్ వర్క్ షాప్ అంట, బట్ మన సబ్స్క్రైబర్స్ కి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ 1000 అటెండీస్ కి ఫ్రీ ఎంట్రీ. మంచి ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, అది కూడా 0 కాస్ట్ లో తగులుతున్నప్పుడు, డోంట్ మిస్ ఇట్, గివ్ ఇట్ ఎ ట్రై. మనం ఏది అనౌన్స్ చేసినా కొంచెం యూజ్ అయితే చేస్తాం కాబట్టి బీట్ ఎనీ క్వాలిఫికేషన్. అంటే మీరు సేల్స్ లో ఉండండి, మార్కెటింగ్ లో ఉండండి, లేకపోతే టెక్, నాన్ టెక్ ఎలా ఉండండి, ప్రతి ఒక్కరికి పనికొచ్చేదే. పిన్ కామెంట్స్ లో లింక్ ఉంది, ఎంక్వైరీ నౌ. హాయ్ సార్. హాయ్. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత విత్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ ఆల్, ఫైనలీ వీ గాట్ ఎ ఛాన్స్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో బేసిక్లీ చిన్న ఇన్సిడెంట్, ఈ ఎపిసోడ్ రాబోతుంది అనగా ఒక 1 వీక్ నుంచి కొంచెం ఆఫీస్ లో హడావిడి అనమాట. సో ఫస్ట్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్, అది కూడా ఇండియన్ క్రికెట్ టీమ్, అందరం బాగా ఎమోషనల్ ఇండియన్ క్రికెట్ అనగానే. సో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, షాపింగ్కి వెళ్ళాం. సో ఫర్ ది అవుట్ఫిట్, ఏం అవుట్ఫిట్ వేయాలా, ప్రతిసారి హుడీ చేస్తా కదా, కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేద్దాం, ఇండియన్ జెర్సీ కోసం ట్రై చేద్దాం అని చెప్పి వెంటూ అడిదాస్ స్టోర్కి వెళ్ళాం. టీషర్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. తర్వాత నాకు ఎందుకు అనిపించింది హుడీ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి అంత అయిన తర్వాత ఒక 1 hour డిస్కషన్ తర్వాత ఫైనల్ తీసుకుందాం బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత గమనించా అక్కడ ఒక వేరే బ్రాండ్ పేరు ఉంది. యాక్చువల్లీ లెట్స్ నాట్ నేమ్ ఇట్, బట్ అగైన్ అది బెట్టింగ్ యాప్ అనో లేకపోతే ఇట్లాంటి యాప్ కిందకి వస్తుంది, మనం ఎందుకు మళ్ళీ అది చేయడం అని చెప్పి లాస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఓల్డ్ హుడీ స్ట్రక్చర్కి వచ్చేసాయి ఇప్పుడు. సో యా, దాట్ వాస్ జస్ట్ అ స్మాల్ ఇన్సిడెంట్. బట్ పుట్టింగ్ దట్ అసైడ్, లైక్ ఈ ఎపిసోడ్లో చాలా వీడియోస్ చూపించి వాటి వెనక స్టోరీస్ ఏమైనా అడుగుతా, దాంతోపాటు థింగ్స్ విచ్ హ్యాపెన్ బిహైండ్ ది కెమెరాస్. అంటే లైక్ మాకు కనబడే మ్యాచ్ కాకుండా లోపల ఇంకేమవుతాయి, డిస్కషన్స్ దగ్గర నుంచి, యువర్ ఇనిషియేషన్స్ దగ్గర నుంచి, అచీవ్మెంట్స్, డార్క్ సైడ్, బ్యాడ్ సైడ్ అన్ని మాట్లాడదాం సార్. సో లేమన్ క్వశ్చన్స్ కూడా అడుగుతా. సో ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ దట్. తప్పకుండా, నాకు వచ్చినంత వరకు నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను ఒక చిన్న వీడియో ఇప్పిస్తాను. సో ఒకసారి This one goes to Virat.
దిస్ వెంట్ వెరీ వైరల్. నేను ఫస్ట్ టైం చూసింది ఇదే వీడియో అనమాట మీకు. ఓకే. Today's winner. Sorry. The way they are enjoying. బేసిక్లీ అంటే ఈ వీడియోస్ చూస్తున్న తర్వాత అంటే లైక్ మీ ఇనిషియేషన్ లైక్ మెడల్ సెరమనీ అనేది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ హావ్ ఇనిషియేటెడ్. ఐడియా ఇనిషియేటివ్ అంటే ఆలోచన నాకే వచ్చింది. అమేజింగ్. సో యాక్చువల్లీ ఇదెందుకు తీసుకొచ్చానంటే ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకొని వచ్చిన తర్వాత బీయింగ్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ ఎలాంటి చేంజెస్ చూశారు విత్ ఇన్ ద టీమ్, దేర్ ఎఫిషియన్సీ, దేర్ ద కైండ్ ఆఫ్ బాండ్ కానీ ఈ కొత్త ఇనిషియేషన్ వల్ల వాట్ వాస్ ది ఇంపాక్ట్ దట్ వాస్ క్రియేటెడ్? బేసిక్ గా ఇది నేను ఫస్ట్ యాక్చువల్లీ శ్రీలంకలో నాకు ఐడియా వచ్చింది. సో నాకు అనిపించింది అండ్ జనరల్ గా నేను చూసినప్పుడు బ్యాట్స్మెన్ కి బౌలర్ కి ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది. ఫీల్డర్ గురించి ఎప్పుడో ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్ వచ్చినప్పుడు ఆ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాం కానీ యాజ్ అ ఫీల్డింగ్ గ్రూప్ గా ఆ ఎలివేషన్ రాదు అని అనిపించింది. అక్కడి నుంచి యాక్చువల్లీ థాట్ మొదలైంది. అక్కడి నుంచి ఓవర్ ఎ పీరియడ్ నేను బిల్డప్ చేసుకొని దాన్ని ఎలా నేను దాన్ని మంచి చేయాలి, ఎట్లా నేను దాన్ని యాడ్ చేయాలి, ఎట్లా మెమరీ చేయాలి అన్నట్టు డిఫరెంట్ ఆలోచనలలో లాస్ట్ కి ఐ కేమ్ అప్ విత్ దట్ మెడల్. ఏది దాంట్లో ఏంటంటే నాకు ఎలా ఉండే అంటే ఒక 10 years తర్వాత కూడా ఎవరైనా చూస్తే అది వాళ్ళకి కనిపించాలి. సో ఐ పుట్ ద డేట్ అండ్ ఆల్సో ఎవరితో ఆడారు మ్యాచ్ అని. బట్ ఇది అన్ని ప్లానింగ్ ఒకటి, ఇంకోటి ఎగ్జిక్యూషన్ ఏంటంటే క్రెడిట్ టు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ. అప్పుడు ఎందుకంటే నేను ఐడియా పిచ్చింగ్ చేసినప్పుడు దే వేర్ సపోర్టెడ్. సో దానివల్ల ఏంటంటే నేను బీసీసీఐతో మాట్లాడి అది చేశాను. బట్ ఓవర్ ఎ పీరియడ్ అది మీరు అన్నట్టు ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీకు క్లియర్ కట్ ఉంది. పీపుల్ వర్ ఎక్సైటెడ్, లాఫింగ్. ఇట్ స్టార్టెడ్ యాజ్ ఇఫ్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది. సో దే వర్ ఎక్సైటెడ్ టు సీ ఫస్ట్ టైం ఒక ఫీల్డింగ్ మెడల్. సో ఇట్ వాస్ ఎక్సైటింగ్ ఎట్ ఫస్ట్. దాని తర్వాత ఏమైందంటే ఫస్ట్ టైం నార్మల్ వ్యూవర్స్ కూడా ఫస్ట్ టైం డ్రెస్సింగ్ రూమ్ చూడాలి ఆ ఛాన్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ బికేమ్ అడిషనల్ థింగ్. సో దానివల్ల ఏమైందంటే స్లోలీ players started to recognize in the team that they can be recognized for fielding efforts also. ఎందుకంటే కొన్నిసార్లు బ్యాటింగ్ బౌలింగ్ లో మన మంచి రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దే హ్యాడ్ అన్ అదర్ ఆపర్చునిటీ ఫీల్డింగ్ లో కూడా వాళ్ళకు రికగ్నైజేషన్ వచ్చే ఛాన్స్. బట్ ఈ మొత్తం మెడల్ అక్కడి నుంచి ఈ రోజు వరకు దాన్ని చేయడానికి మేజర్ కారణం యాక్చువల్లీ ప్లేయర్స్ అంటే దే వెల్ రిసీవ్డ్ దట్ అవార్డ్. దానివల్ల ఏమైందంటే టీమ్ లో కొంచెం బాండింగ్ పెరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఏమైందంటే మా మీడియా టీం కూడా కొంచెం హెల్ప్ చేసి డిఫరెంట్ వేలో మేము దాన్ని అనౌన్స్ చేయడం వల్ల కొంచెం క్రేజ్ పెరిగింది. ఒక వీడియో ఉంది దానికి కూడా విల్ షో దట్ నో క్రియేటివిటీకి సంబంధించి అంటే ద వే యూ ఆల్సో అనౌన్స్ ఇట్ అమేజింగ్ ఉంది సార్. ఒకసారి అది కూడా ప్లే చేయండి. Winners of today is సచిన్ గారు అనౌన్సింగ్. ఇది క్రేజీ అసలు. కెమెరా రొటేట్ అవుతుంది. The planning, meaning the వెనకాల planning. the winners of today is This is my favorite one. ఈ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ చూసిన తర్వాత టీమ్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఎవ్రీ వన్, నాట్ జస్ట్ టీమ్. ఆ వీడియో చూస్తున్న తర్వాత మీరు ఎందాక అన్నట్టు మీకు కూడా ఛాన్స్ టు సీ ది డ్రెస్సింగ్ రూమ్ కానీ బిహైండ్ ది గేమ్ ఎలా అవుతుందని చెప్పి అసలు ఇంకా లైక్ ఇందాక మీరు అంటున్నట్టు ది కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ది ప్లేయర్స్ ఆల్సో. నేను ఒక వీడియో చూసా ఆఫ్టర్ ది విన్నింగ్ ఆఫ్ లేటెస్ట్ వరల్డ్ కప్. రోహిత్ శర్మ గారు మీరు యువర్ ఆన్ ద బస్ అనుకుంటా, పైనుంచి కింద వాళ్ళకి చెప్తున్నారు అనమాట మెడల్ ఇతనే అన్నట్టు చూపిస్తుంటే అరే అమేజింగ్ ఉండదు ఆ వీడియో. అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ దట్ యు హావ్ గాట్, దట్ వాస్ క్రేజీ అసలు. బేసికలీ దానికి యాక్చువల్లీ ఏంటంటే నేను అన్నట్టు ఐడియా చేశాను, పిచ్చింగ్ చేశాను, గాట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ కెప్టెన్ ఇంకా కోచ్. కానీ మెయిన్ ఏంటంటే ప్లేయర్స్ దాన్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు పాజిటివ్ వేలో. మీరు దానివల్ల ఏమైందంటే ఇట్ స్టార్టెడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద గ్రౌండ్. రైట్. సో ద అర్జ్ టు గెట్ దట్ లో ఏమైందంటే యాజ్ అ గ్రూప్ that helped us కి కొంచెం ఎక్స్ట్రాడినరీ స్టఫ్ చేయడానికి, ఎక్స్ట్రా డైవ్, ఎక్స్ట్రా ఎఫర్ట్. సో దేర్ వాజ్ ద ఛాన్స్ ఫర్ రికగ్నైజేషన్ అండ్ ఆల్సో క్రెడిట్ టు వ్యూవర్స్ ఆల్సో. ఈ రోజు ఆ మెడల్ పాపులర్ కావడానికి వ్యూవర్స్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు పాజిటివ్ వేలో. సో ఓవరాల్ గా చెప్పాలంటే బై ఎండ్ ఆఫ్ 2 World Cups, 1 day ఇంకా T20లో
people are talking about Indian team fielding. Right. That is, I think every idea about that medal నాకు satisfaction ఇచ్చింది. Wow. Especially అందుకే నేను I was requesting you to get the medal here. ఒకసారి నేను వ్యూవర్స్ కు చూపిస్తాను లాస్ట్ లో ఒకసారి. Once we are done with the podcast, I'll show those videos also. So yeah, మీరు ఇందాక వరల్డ్ కప్ గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి I have couple of questions and couple of incidents to be discussed about World Cups. ఒకటి winning World Cup and the World Cup which we have lost. Guys, ఇప్పటివరకు ఈ పాడ్కాస్ట్ చూసారు కదా. ఈ పాడ్కాస్ట్లో కానీ రా టాక్స్లో ఏ పాడ్కాస్ట్ నుంచి కానీ మీకు కనుక నేను మా టీం కనుక ఏదన్నా వాల్యూ యాడ్ చేస్తాం అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దట్స్ ద గ్రేటెస్ట్ హెల్ప్ దట్ యూ కెన్ డూ ఫర్ అస్. సో విత్ రెస్పెక్ట్ టు ద విన్నింగ్ వరల్డ్ కప్ నాకు ఒక చిన్న వీడియో ఉంది, అది కూడా చూపిద్దాం. నేను మ్యాచ్ అవుతున్నప్పుడు ఒక కెఫేలో ఉండే, అక్కడ డాన్స్ చేసినాం మేము కూడా యాక్చువల్గా. అసలు ఇక్కడ జస్ట్ అంటే విత్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఒక 1 hour లోనే ఇట్లుందంటే వెనకాల ఏమైంది సార్? అంటే ఎట్లాంటి పార్టీలు అయినాయి, ఎట్లాంటి హడావిడి అయిపోయింది ఆఫ్టర్ ది మ్యాచ్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్ ఆర్ ఇన్ ది హోటల్స్? యాక్చువల్లీ ఏంటంటే ఆ మూమెంట్ లో ఒక 2-3 hours అయితే అందరి ఎమోషన్స్ డిఫరెంట్ యాంగిల్లో చూసాము. ఎందుకంటే ఇట్ వాస్ సో డియర్. ఏంటంటే మీరు ఆబ్వియస్లీ మనం ఆ వన్ డే వరల్డ్ కప్ చాలా క్లోజ్ కి వచ్చి మనం దొరకలేదు. రైట్. ఆ ఒక్కరోజు మనది కాలేకపోయింది. T20 వరల్డ్ కప్ అక్కడి నుంచి మనం ఏ సిచ్యువేషన్ నుంచి 30 balls 30 runs యాక్చువల్లీ చూస్తే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనం గెలిచి, సో ఇట్ వాస్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ గెలిచిన మూమెంట్ ఉన్న చూడండి, ఇట్ వాస్ లైక్ సరియల్. ఎట్లా అంటే అందరికి ఎవరి ఎమోషన్ డిఫరెంట్. మీరు చూస్తుంటే వీడియోలో చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళకు డిఫరెంట్ ఎమోషన్ ఉంది. ఎస్పెషల్లీ రోహిత్ కి మీరు చూసారు, ఆయన ఆనందం చాలా అయింది. ఎందుకంటే ఎవ్రీబడి వర్క్డ్ హార్డ్, నాట్ ఓన్లీ ప్లేయర్స్, ఇప్పుడు అందరు ప్లేయర్స్ కాకుండా ప్లస్ వెనకాల సపోర్ట్ స్టాఫ్. సో ఎవ్రీబడి హెస్ పుట్ ఇన్ దోస్ వర్క్ అండ్ సడన్లీ ఎన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్ కి సడన్ గా మీకు యాక్చువల్లీ క్లోజ్ వస్తున్నాం. ఎన్ని రోజులు ఎన్నో టోర్నమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ WTC ఫైనల్ ఆర్ వన్ డే వరల్డ్ కప్, వీఆర్ క్లోజ్ బట్ నాట్ లిఫ్టింగ్ దట్ ట్రోఫీ. అండ్ ఈ మూమెంట్ లో మనకు ఆ లిఫ్ట్ చేసే ఛాన్స్ దొరికినందుకు ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సంతోషం. నేను యాక్చువల్లీ ఇట్ వాజ్ సో ప్రౌడ్ మూమెంట్ అండ్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ది మూమెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను మూమెంట్. అమేజింగ్. అంటే మీరు ఇందాక ఎమోషనల్ రోహిత్ శర్మ గారి కానీ లేకపోతే విరాట్ కోహ్లీ లైక్ వెన్ దే వర్ క్రైయింగ్ అండ్ ఆల్, అంటే మేము ఒకసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక 1 hour అక్కడే ఉండి కొంచెం అంతా చూసి అసలు ఏమైతుంది, మ్యాచ్ తర్వాత ఏమవుతుంది, ప్లేయర్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అంతా చూసి రోడ్ మీదకి వచ్చాం. ఇట్ వాజ్ అరౌండ్ 11:30 or 1 o'clock 12 o'clock అనుకుంటా. ఆ టైంలో రోడ్స్ ఎంత బిజీ ఉన్నాయి, ద కైండ్ ఆఫ్ క్రాకర్స్ కానీ హడావిడి కానీ అరవడం కానీ. ఒక చిన్న వీడియో దాని గురించి కూడా మల్టిపుల్ వీడియోస్ చూపిస్తుంది దీంట్లో, డోంట్ మైండ్. అదొకసారి చూపియా. దట్ కిడ్ దీని నుంచి ఒక వీడియో చేస్తా యాక్చువల్గా. నేను రికార్డ్ చేసుకున్న వీడియోస్ ఇవన్నీ అసలు ఈ మూమెంట్స్ అని. ఇదంతా ట్యాంక్మెంట్ రోడ్, ఇది యూట్యూబ్ లో వచ్చిన వీడియో ఇది. అంటే ఆ రోజు వాళ్ళు అంటే రోహిత్ శర్మ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ వెన్ దే క్రైడ్ దేర్, మేమందరం కూడా ఏడ్ చేసినాం ఇక్కడ. ద కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ వీ హ్యాడ్. అండ్ వాట్ డిడ్ యూ ఫీల్ లైక్ ఆ రోజు వరల్డ్ కప్ చేతిలో పట్టుకున్న రోజు, ఆ పట్టుకున్న టైంలో వాట్ డిడ్ యూ ఫీల్? వాట్ వాస్ ద ఫస్ట్ రియాక్షన్ దట్ యూ గాట్? ఫస్ట్లీ ఏం మాటలు రాలేదు నాకు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ కొన్నిసార్లు నేను ఆ మూమెంట్స్ తెలుసుకుని రివైండ్ చేసుకుంటే ఆ ఎంటికలు మొత్తం లేచిపోతాయి నిజంగా. దట్ వాస్ సో దట్ సచ్ మూమెంట్ ఆఫ్ లైఫ్. ఏంటంటే యూ స్ట్రైవ్ హార్డ్. చిన్నప్పటి నుంచి మనం 1993 గురించే మాట్లాడుకుంటాం, తర్వాత ధోని లిఫ్ట్ చేసిన వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటాం. మాకు దగ్గరుండి చూస్తున్నాం కానీ దాన్ని పట్టుకోలేని ఛాన్స్ వచ్చింది. సో ఆ వరల్డ్ కప్ ఒక్కసారి పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది అని వర్డ్స్ లో మనం రియల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ దట్ పర్టికులర్ మూమెంట్. ఏంటంటే జీవితంలో ఆ వరల్డ్ కప్ ఉడినందుకు ప్రౌడ్ గా ఫీల్ అయ్యడం, ఇండియన్ రిప్రజెంట్ చేసినందుకు, ప్లస్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఇన్ని రోజులు కష్టం, ఒకప్పుడు కళ అనుకునేది ఇప్పుడు నిజమైనట్టు నా లైఫ్ లో పర్సనల్ గా. సో ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్. కెన్ వి టాక్ అంటే పోస్ట్ వరల్డ్ కప్ అంటే మ్యాచ్ అయిపోగానే వాట్ వాజ్ ద డిస్కషన్ దట్ యూ హ్యాడ్ టీమ్ తో కానీ మీ సైడ్ నుంచి? జనరల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్రిసియేషన్ డిస్కషన్స్ అవుతాయి, లేకపోతే ప్యాట్ ఆన్ ద బ్యాక్ డిస్కషన్స్ అవుతాయి కదా. వాట్ హ్యాపెండ్ దేర్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్? యాక్చువల్లీ పర్టికులర్ గా ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తుంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి వేర్ సింకింగ్ ఇన్ రైట్ వరల్డ్ కప్. మీరు చూస్తుంటే ఏంటంటే ఆ మెడల్ వేసుకొని చాలా సేపు పడుకున్నారు, తిరిగినారు. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎమోషన్. ద బెస్ట్ పార్ట్ ఐ ఫెల్ట్ వాస్ ద టీమ్ డెసిషన్ టు గో అరౌండ్, గివ్ ఎ విక్టరీ ల్యాప్ ఫర్ ఎవ్రీ వైడ్ రౌండ్, వెల్ రిసీవ్డ్. ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరినొక్కళ్ళని చెప్పలేము. ఒక చిన్న సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి పెద్ద ప్లేయర్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ అవుట్. ఏంటంటే ఆ సెలబ్రేషన్, ఆ మూమెంట్ ఏంటంటే ఎట్లయినా సాధించిన ఇన్ని రోజుల నుంచి అనే ఫీలింగ్. దట్ వాస్ సో. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీరు చూపించారు చూడండి ఆ వీడియోలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఆ బస్ లో వెళ్ళడం, ఓపెన్ టాప్ బస్ లో ప్రతి ఒక్క కార్నర్ లో ఒక 2-3 lakhs పీపుల్ ఉండే. ఎలా అంటే నాకు అనిపించింది క్రికెట్
క్రికెట్ ఇంత టుడే వీఆర్ స్టార్స్ ప్రాబబ్లీ మోర్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళ వల్లనే మేము స్టార్లు అయినామా అనిపిస్తుంది. ఎందుకంటే అంత అభిమానము, అంత దట్ టు ఇన్ అ బాంబే లైక్ స్టేట్. నేను మొన్న యాక్చువల్లీ వరల్డ్ కప్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. మొన్న వచ్చేటప్పుడు క్యాబ్ డ్రైవర్ కూడా అడుగుతున్నాడు, సార్ ఇండియన్ టీమ్ కా ఫీల్డింగ్ కోచ్ తేనా, తో బస్ మే తేనా, అది ఇదని. సో వాళ్ళ కల్చర్ మాకు బాంబేలో అయింది కాబట్టి మాకు బాంబే సంగతి తెలుసు. నేను సోషల్ మీడియాలో చూసాను, హైదరాబాద్, డిఫరెంట్ స్టేట్స్, మహారాష్ట్ర, ఎవ్రీవేర్ people came out on the road celebrating as if their victory laga. Right. So that is so close. Endukante doing something for the country and doing that was a very proud moment. Right. సార్ అదే చెప్పారు కానీ ఇంకా పార్టీ గురించి చెప్పలేదు. తర్వాత ఏం పార్టీ ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని పార్టీలు మనము స్క్రీన్ వెనకాల చేసుకుంటేనే బెటర్ కానీ బట్ ఒకటి చెప్పొచ్చు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా ఎంజాయ్ చేశారు. రైట్. సో ఇట్ మే బి డాన్స్, ఇట్ మే బి సింగింగ్, బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇన్ ఎవ్రీథింగ్ దే డూ ఇట్ రిప్రజెంటెడ్ దట్ ఆ ప్రౌడ్ మూమెంట్, ఆ హ్యాపీనెస్. రైట్. సో ఇట్ జస్ట్ కేమ్ అవుట్ బర్స్టింగ్ అవుట్. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వస్తుంది చూడండి. రైట్. సో దట్ వాస్ దేర్ ఫర్ లిటరలీ 2-3 days అక్కడ, ఎస్పెషలీ బార్బడోస్ లో మేము ఉన్న రోజు. అండ్ ఇండియన్ క్రికెట్ ఈస్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ గేమ్ కదా సార్. లైక్ ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని టీవీ పెట్టేసుకుని ఆ రోజు వరల్డ్ కప్ ఉన్నా, ఏదైనా ఫైనల్ ఉన్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నా, అసలు అందరికి అన్ని పనులు పక్కకు పెట్టేసుకుని దెర్ ఆర్ ఫ్యూ మీమ్స్ అనమాట. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కనుక నీకు మెసేజ్ చేసిందంటే హీఈస్ లైక్ ద ట్రూ లవర్ అని. సో ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది కదా. లైక్ ఐ కెన్ డెఫినెట్లీ ఇమాజిన్. మీరు చెప్తుంటేనే కొంచెం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ. నాకు అట్లా అందుకని నేను ఎవరైతే ఇండియాకి 10 years ఆడతారో వాళ్ళకి రియల్ సెల్యూట్ చేస్తాను నేను. ఎందుకంటే whether it is from Sachin Tendulkar or presently Virat Kohli, Rohit Sharma, Hardik Pandya or Jasprit Bumrah, ఎప్పుడు బాల్ పట్టినా బ్యాట్ పట్టినా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది అంటే 100 కొట్టాలి, లేకపోతే 5 wickets తీయాలి, మ్యాచ్ గెలవాలి. సో టు టేక్ దట్ ప్రెషర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అండ్ కీప్ పర్ఫార్మింగ్ డే ఇన్ డే అవుట్, రియల్ క్రెడిట్ టు దెమ్. అందుకని అంటారు అంత ఈజీ కాదు. వేరే దేశంకి కూడా ఉంటారు ఫ్యాన్స్, కానీ మన దగ్గర ఉండే ఎక్స్పెక్టేషన్ ని మ్యాచ్ చేసి ఇంకా పర్ఫార్మ్ చేసి ఇన్నేళ్ళకి చేయడం అన్ని ఫార్మాట్ లో, అది కూడా రియల్ క్రెడిట్. అమేజింగ్. ఈ కాంటెక్స్ట్ లో ఒక చిన్న టెక్నికల్ సైడ్ అనమాట. లైక్ ఆ రోజు మ్యాచ్ చేంజ్ అయిపోయింది, లేకపోతే ఇంకా అసలు అమేజింగ్ మూమెంట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ది క్యాచ్ ఏదైతుందో, ఆ క్యాచ్ ది నేను ఒక 100 different వీడియోస్ దాని గురించి డీకోడింగ్ అని దాని గురించి మాట్లాడుతున్న వీడియోస్ అన్ని చూసిగా లాస్ట్ ఒక వీడియో చూసాను మీరు మాట్లాడేటప్పుడు. ఆ క్యాచ్ తను పట్టడానికి కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ హీ మైట్ హావ్ డన్ ఆర్ హీ హావ్ డన్ మీ ప్రాక్టీస్ సెషన్స్ లో అట్లీస్ట్ ఒక 100+ times చేసి ఉంటాడు అనే ఒక మాట విన్న మీ దగ్గర నుంచి. నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ వచ్చింది సార్. లైక్ డోంట్ టేక్ మీ రాంగ్, basically when players like that who are experienced already, like example Virat Kohli gaani, lekapothe when he is what do you call practicing for a slip catch example, or boundary level lo catch padutunna oka Suryakumar Yadav lantadu, lekapothe any player for that matter, alanti players ki when you are actually giving the practice sessions done or meer catches istunappudu వాళ్ళకి అంటే టెక్నికల్ సైడ్ అగైన్ మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఎప్పుడు ప్లే ఆడలేదు కాబట్టి డోంట్ దే కంపేర్ యూ అంటే లైక్ ఒక అంటే ఎగ్జాంపుల్ నేను బౌండరీ లెవెల్లో క్యాచ్ పడ్డాను, మీరు ఎగ్జాక్ట్ అక్కడికే వేయాలి. 1 meter అట్ట వేయలేరు, 1 meter ఇట్ట వేయలేరు, లైక్ కొంచెం దగ్గరగా వేయలేరు, కొంచెం దూరం కూడా వేయలేరు. సో అంత స్ట్రెస్ఫుల్ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో హౌ డూ యూ మేనేజ్ దట్? ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ సైడ్, హౌ డస్ దిస్ ప్రాక్టీస్ సెషన్ గో? సో బేసికలీ నా సైడ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అ కోచ్, నేను అక్కడ నాకు 17 years ఉంది ప్రొఫెషనల్ కోచింగ్ ఎక్స్పీరియన్స్. సో దానిలో నేను 15 years ఓన్లీ ఫీల్డింగ్ కోచింగ్ చేశాను. సో if you're talking about coaching experience, I am right up there when it comes to fielding. Right. Fielding lo most important ఏందంటే as a fielding coach అయినా కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. నాలెడ్జ్ చూసుకుంటే నేను level 3 వరకు చేశాను. మరి దాంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మీరు ప్రాక్టికల్లీ ఇన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేసినాక ఎవ్రీ డే మీకు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి అన్ని నేను ఒక జర్నీలో చూసాను. వెదర్ ఇట్ ఈస్ హెచ్సి అయినా వెదర్ ఇట్ ఈస్ ఎన్సి అయినా ఆ జర్నీ అంతా చూసాను. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ అ ఫీల్డింగ్ కోచ్ ఆ లెవెల్లో ఏంటంటే ప్రెసిషన్ ఎట్ వాట్ యూ హిట్. రైట్. ఒక విడే ఫీల్డర్ ఉంటాడు ఒక డీప్ మిడ్ వికెట్ లో, ఆ రోజు మనము ఉరికిపోయొద్దు అనుకుంటాం, అతన్ని చేతిలో కొట్టాలి, అది 90 meters ఎగ్జాక్ట్ కొట్టాలి. అదే కదా. స్లిప్ క్యాచ్ ఒక్కడే ఉంటాడు, థర్డ్ స్లిప్ కి నేను ఒక 100 catches ఇవ్వాలి. దాంట్లో నా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆ లెవెల్లో ఓన్లీ 3 to 4% ఉంటుంది. అంటే 100 catches ఇస్తే 3 to 4% ఎర్రర్స్ మాత్రమే ఉంటాయి. మీరు అంతే ఎర్రర్ చేయాలి. సో
అది ఆ ప్రెసిషన్ లో నేను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాను, ఇన్ని రోజులు ఇచ్చాను కాబట్టి ఐఎమ్ జస్ట్ రిప్లికేటింగ్ దట్ జాబ్. నేనైతే ఏమన్నా స్పెషల్ చేస్తున్నా ఫీల్డింగ్ కోచ్ అంటే యాక్చువల్లీ కాదు. ఎందుకంటే ఎలైట్ లెవెల్లో ఫీల్డింగ్ కోచ్ సస్టైన్ కావాలంటే దిస్ ఈస్ అ మినిమం రిక్వైర్మెంట్. రైట్. స్పెసిఫిక్ గా ఈ క్యాచ్, ఇట్లాంటి క్యాచ్ గురించి డెఫినెట్లీ ఆ రోజు ఆ క్యాచ్ అయిన తర్వాత దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ వేర్ గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు అలాంటి క్యాచెస్ మనము ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం. బట్ దిస్ ఇస్ లైక్ అమేజింగ్ క్యాచ్. అండ్ కొన్ని మీమ్స్ లో అయితే చేతిలో వరల్డ్ కప్ ఉండడం, బాల్ వరల్డ్ కప్ కనబడము, అంటే అట్లాంటి ఒక టెక్నికల్ క్యాచ్ లేకపోతే అంత ఎక్స్పర్టీస్ ఉన్న క్యాచ్ కి వాట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ప్రాక్టీస్ దట్ యూ జనరలీ హ్యావ్ బిఫోర్ ది మ్యాచెస్ అని? నార్మల్గా అయితే మేము ప్రాక్టీస్ రెప్లికేట్ చేస్తాము. ప్రతి ఒక్క గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ సైజ్ బౌండరీస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరికి తెలియని విషయం ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ కూడా కొంచెం ఉంటుంది. బాల్ కొంచెం ఫాస్ట్ ట్రావెల్ చేస్తుంది, స్లో ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ సముద్రానికి దగ్గర ఉంటే డిఫరెంట్ బిహేవ్ చేస్తుంది, దూరం ఉంటే డిఫరెంట్ చేస్తుంది. ప్లస్ ఎస్పెషల్లీ వెస్ట్ ఇండీస్ యుఎస్ లో గాలి కూడా విండ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్క గ్రౌండ్ లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మాకున్న టైం ఫ్రేమ్ లో మేము ఏం చేస్తామంటే అట్లీస్ట్ కొన్ని క్యాచ్లు తీసుకొని, ఎందుకంటే ఐడియా రావడానికి ఆ పొజిషన్ లో. నేనేం చేస్తాను స్పెసిఫిక్ ఏంటంటే టైం ఫ్రేమ్ తక్కువ ఉన్నప్పుడు ఒకసారి టోర్నమెంట్ స్టార్ట్ అయినాక క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఆ పర్టికులర్ పొజిషన్స్ నేను ఏదైతే 2-3 పొజిషన్స్ వాళ్ళని ఎంచుకుంటానో ఆ పొజిషన్ లో వాళ్ళకి ఎక్కువ క్యాచ్లు ఇచ్చి ఒక ఐడియా వస్తుంది. ప్లస్ ఇట్లాంటి క్యాచ్లు సూర్య ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఒక 50-60 తీసుకొని ఉంటాడు. సో హీఈస్ అవేర్. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క క్యాచ్ లో ఏముంటుందంటే వాళ్ళకు ఆ పొజిషన్ ప్రాక్టీస్ చేపించడం ఒకటి, ప్లస్ రోప్ అవేర్నెస్, ఎంత దూరం ఉండాలి, ఆ విండ్ ఏంటిది, ఇవన్నీ అవేర్ చేయడం ఒకటి. ఇంతవరకు మా జాబ్. దాని నెక్స్ట్ జాబ్ ఏంటంటే ప్లేయర్ది. ఆ పొజిషన్ లో ఆ బాలే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అండర్ ప్రెషర్ లో అతను ఆ అవేర్నెస్ ఇవన్నీ అప్లై చేసి తీసుకోవడం అనేది దట్ ఈస్ ప్లేయర్ గ్రేట్. రైట్. సార్ మ్యాచ్ అయిపోయిన తర్వాత, వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక ముంబై ఇన్సిడెంట్ చెప్పారు కదా, మేము కొన్ని వీడియోస్ చూసాం అనమాట. ఆ క్రౌడ్ చూసి మ్యాడ్ అయిపోయినాం మేమైతే. అండ్ నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అంటే ఆ పిఎం మోదీని కలిసిన తర్వాత ఏమైంది అనే దగ్గర ఒక పెద్ద ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. కెన్ వి టాక్ అసలు ఎంత రేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ రెస్పాన్స్ ఉంటుంది మ్యాచ్ తర్వాత? యాక్చువల్లీ అది క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు సరిల్ కొంచెం వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. సో ఐ మీన్ టు సే ఇస్ క్రెడిట్ టు మెనీ పీపుల్ ఇన్ దిస్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఫస్ట్లీ ఏంటంటే మేము అక్కడ బార్బడోస్లో మేము గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసి, ఆబ్వియస్లీ వెస్టిండీస్లో ఉన్నాక మేము ఎప్పుడు వచ్చి మేము ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. రైట్. బట్ ఇట్ వాస్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ నేచర్. మనం ఏం చేయలేం. సో 2 days we were there. అండ్ అక్కడనే అనిపిస్తుంది నాకు రియల్ క్రెడిట్ టు జైషా సార్ అండ్ BCCI. వాళ్ళు ఆ కండిషన్స్లో దే మేడ్ షూర్ దట్ యాజ్ అండ్ వెన్ పాసిబుల్ they arranged a flight, charter flight right back from Barbados, మధ్యలో కాకుండా straight to Delhi. That real takes an effort. So credit to them. మళ్ళీ దాని తర్వాత మేము as soon as we landed we quickly went and met PM Modi. ఆ PM Modi నేను ఫస్ట్ టైం లైవ్ లో చూసాను ఇన్ని రోజులు. He has done many good things for India and directly చూసి ఆయన దగ్గర ఆయన హాల్లో ఈ అడ్రస్సింగ్ was some experience and he is coming and taking a photograph with us. Like beautiful. ఆ ఫీలింగే వేరే ఉండే. దెన్ ఫ్రమ్ దాట్ అక్కడి నుంచి క్విక్లీ మాకు బాంబే వచ్చేసాం జల్దీ క్విక్లీ. అండ్ యాజ్ సూన్ యాజ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు కూడా, దెన్ ఇండియాలో మేము ల్యాండ్ అయినప్పుడు ద వే ద ఎయిర్పోర్ట్ పీపుల్ హ్యావ్ వెల్కమ్ విత్ దట్ షవర్ తీసుకొచ్చి వండర్ఫుల్. అండ్ ప్రతి ఒక్క అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మేము బాంబేలో యాజ్ సూన్ యాజ్ వి గాట్ డౌన్, ఫర్ ఎవ్రీ మూమెంట్ వీ సీ పీపుల్ హ్యాపీయర్ దెన్ అస్. లైక్ దే వర్ ఆల్సో జెన్యున్లీ హ్యాపీ. రైట్. మాకు విష్ చేస్తున్నారు, హ్యాపీ ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే దే వర్ ఆల్సో జంపింగ్, దే వర్ ఆల్సో డాన్సింగ్, దే వర్ ఆల్సో సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ వన్. రైట్. సో దట్ మచ్ కనెక్టెడ్ దే వర్ ఆల్ ద టైమ్. దాని తర్వాత మేము వచ్చేసి తొందరగా రెడీ అయిపోయి దెన్ వన్స్ వి డ్యూరింగ్ ద జర్నీ నార్మల్ బస్లో వెళ్ళాం బిఫోర్ గోయింగ్ టు ద ఓపెన్ టాప్ బస్. డ్యూరింగ్ దిస్ జర్నీ వెన్ వీ వర్ గోయింగ్, every corner there are thousands of people on the road shouting. It was like అదే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. మేము వీడియోలు తీసుకున్నాం, అందరు హ్యాపీ ఉన్నాం. ఇంతమంది ఎక్కక ముందే చెప్తున్నాను. సో లైక్ ఎవ్రీ కార్నర్ దే వర్ పీపుల్ సెలబ్రేటింగ్, డాన్సింగ్, దే వర్ ప్లేయింగ్ డిఫరెంట్ ప్లేయర్స్ కార్డ్స్, ఎవ్రీ వన్. సో వన్స్ వీ ఎంటర్డ్ దట్ ఓపెన్ టాప్ బస్, మేము యాక్చువల్లీ ఒక సెంటీమీటర్ జరగాలంటే ఒక 10 నిమిషాలు పడుతుండే. సో ఎవ్రీవేర్ దేర్ ఆర్ పీపుల్.
లైక్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూసిన. ఎక్కడ ఏంటంటే బస్ ఎక్కినాక చీమల్లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ ప్లేస్ కూడా కనిపించలేదు ఎక్కడ. సో దాట్ వాజ్ అ వండర్ఫుల్. మరైన్ డ్రైవ్ నుంచి స్టేడియం వరకు కదా, పక్కన మెరైన్ డ్రైవ్ లో సముద్రం, ఇక్కడేమో మొత్తం పీపుల్. ఎక్కడ ఐ కెన్ లిటరలీ స్టే. ఒక బ్రాంచ్ ఇట్లా వచ్చింది, అతను అక్కడ బ్రాంచ్ మీద ఎక్కేసి మరీ ఫోటో దిగుతున్నారు. లైక్ ఎట్ ఎవ్రీ కార్నర్ 2-3 lakhs పీపుల్ ఎట్ ఎనీ పాయింట్ ఉండే దాంట్లో. సో సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే దాంట్లో క్రెడిట్ ఎవరంటే నిజంగా బాంబే పోలీస్కి ఇవ్వాలి. ఎందుకంటే అంతమంది పబ్లిక్ లో కూడా ఈజీలీ ఒక మేజర్ ఏదైనా ఇన్సిడెంట్ కావచ్చు, ఏమీ కాలేదు. వాళ్ళు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ముంబై పోలీస్ దే హావ్ డన్ రియలీ వెల్ టు డూ దట్. కానీ పబ్లిక్ ద వే దే టర్న్డ్ అప్, ఈ జర్నీ అనుకున్నాం మేము ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క దాంట్లో. దెన్ వన్స్ వీ ఎంటర్డ్ దట్ స్టేడియం, ఆ స్టేడియం ఎంట్రన్స్ లోనే వాళ్ళు బ్యాండ్ పెట్టేసి డాన్స్ చేశారు. మేమే ఆగలేకపోయినాం పైన వాళ్ళం, అట్లా ఉండేది. సో లైక్ సచ్ అ మూమెంట్. వన్స్ వీ ఎంటర్డ్ ద స్టేడియం, మేము బయట అనుకున్నాం, దాంట్లో ఫుల్ స్టేడియం ఇట్ వాస్. లైక్ మేము ఎంటర్ కాగానే ఆ డోల్, ఆ మ్యూజిక్, ద వైబ్, ద వే దే హోల్ థింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఇట్ వాస్ వెల్ మేనేజ్డ్. ఎందుకంటే ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేయడం డిఫరెంట్. లైక్ ఆ గెలిచినము ఆనందం, ఆ సంతోషం, వెళ్ళి డ్యాన్స్ చేయడం, విక్టరీ ల్యాప్ చేయడం అందరితో, అక్కడ కూడా గ్రౌండ్లో మళ్ళీ స్టేజ్లో పిలిచి విరాట్, రోహిత్ అందరూ, జస్ప్రీత్ వాళ్ళ ఎమోషన్స్ బయట చెప్పడం అదొకటి. ఇవన్నీ స్పాన్ ఆఫ్ క్విక్లీ చేయడం, రియల్ క్రెడిట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్ హూ హావ్ డన్ ద వర్క్ బిహైండ్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఎందుకంటే ఇంత సచ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. బికాస్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలని చేయరు కదా, దే హ్యావ్ ది ఎమోషన్ కాబట్టి. సారీ, నాకు లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఫ్రమ్ ద టైమ్ వీ వన్, ద హోల్ జర్నీ వాజ్ లైక్ నా కళ్ళ ముందు ఇట్లా రీల్ తిరుగుతుండేది. సో సచ్ అన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అమేజింగ్ అసలు. సో వరల్డ్ కప్ విన్ తర్వాత వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది మ్యాచ్ యాజ్ వెల్. అండ్ వరల్డ్ కప్ తీసుకురామని అడగలేం కాబట్టి ది కైండ్ ఆఫ్ మెడల్ దట్ హీస్ గాట్ వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత దాన్ని తీసుకురామని రిక్వెస్ట్ చేసినాం. సో సార్, విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మనం చూపిస్తే. తప్పకుండా ఒకసారి నేను ఒకసారి కెమెరా చూపించేస్తా. విత్ యువర్ పర్మిషన్ టచింగ్ ఇట్. ఇటు చూపిద్దామా? ఫోకస్ అవుతుంది చూడు లక్షిత్, ఒకసారి కొంచెం పై. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇట్. ప్లెజర్. సార్, అంటే ఈ వరల్డ్ కప్ ఫీవర్ నాకు తెలిసి ఒక 15-20 days ఉంది నాకైతే. రెగ్యులర్గా నేను ఇంకో వీడియో పెట్టిన అనమాట, రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావడము, పీపుల్ యూస్ టు ట్యాగ్ మీ, మిమ్మల్ని ట్యాగ్ చేశారు చాలా మంది, కింద ట్యాగ్స్లో మిమ్మల్ని పెట్టాను. సో అట్లా ఆ ఫీవర్ అంతా చూస్తున్న టైంలోనే నాకు కొన్ని రికమెండేషన్స్లో కొన్ని వీడియోస్ చూసాను. దిస్ ఈస్ అబౌట్ ది ప్రీవియస్ వరల్డ్ కప్ దట్ వీ లాస్ట్ 2023లో. నాట్ ఇంటెండింగ్ టు డిగ్రేడ్ ఎనీవన్ హూస్ టాకింగ్ దేర్ అండ్ ఆల్. ఒక చిన్న వీడియో ఉంది నా దగ్గర, చూపిస్తా. ది అదర్ సైడ్, ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చేదానికి, గెలవకపోతే అయ్యేదానికి డిఫరెన్స్ చూపించడానికి మాత్రమే, నాట్ ఎట్ ఆల్ ఇంటెండింగ్ టు డిఫేమ్ ఎనీథింగ్. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. बेकार है, बनाने का धंधा है पब्लिक. बहुत ही बेकार मैच हुआ, प्रेशर नहीं झेल सकती, लेकिन अंदर से मन टूटा हुआ है. थोड़ा ईगो पे आ गया था. दोनों ही बहुत ही खराब थे. अहमदाबाद डजंट डिजर्व अ फाइनल. बहुत बेकार है, बहुत खराब था. टॉस पे ही मैच फिक्स हो गया था पहले से, तो उनको जिता दिया. बस सट्टे का ही खेल है और कुछ नहीं. ఎక్స్ట్రీమ్లీ సారీ టు షో దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ సార్. కాకపోతే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు, ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డెఫినెట్లీ. నాట్ టు టెల్ దట్ ఎమోషన్స్ ఉండకూడదు అనను, బట్ ఎమోషన్స్ ఉన్నా కూడా కొంచెం లిమిట్ ఉంటుంది కదా వెన్ దే ఆర్ కమింగ్ టు మీడియా అండ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ సో హార్డ్ దేర్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు, వెన్ యూ ఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ దేర్ విత్ ది టీమ్ అండ్ ప్లేయర్స్ అండ్ ఆల్, మీ అంటే బ్యాక్గ్రౌండ్లో లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్లో కానీ, ఓడిపోయిన తర్వాత మీరు ఫేస్ చేసే థింగ్స్, ఇలాంటివి విన్నప్పుడు మీకు అనిపించేవి, మీ మధ్యలో డిస్కషన్స్ వస్తాయి ఇట్లాంటివి? యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఫ్యాన్స్ ఒపీనియన్, ఈ వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళకు ఒపీనియన్, దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. రైట్. కాకపోతే ఏంటంటే ఒకసారి టోర్నమెంట్ స్టార్ట్ అయినాక అందరూ మేము గెలిచినా ఓడిపోయినా అవుట్ సైడ్ వరల్డ్కి కొంచెం తక్కువ కనెక్ట్ ఉంటాం. సో మాకు వాళ్ళు ప్రేజ్ చేసినా, ఇట్లా మాట్లాడినా, దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే ఎవరికి ఫ్రీడమ్ ఉన్నది, ఎవ్రీబడి కెన్
వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు. రైట్ రైట్. కాకపోతే ఏంటంటే మేము ఏ ఫ్రేమ్ లో ఉంటామంటే మేమున్న ఎన్వైరన్మెంట్ లో అందరికీ తెలుసు, ఒక సపోర్ట్ స్టాఫ్ నుంచి ప్లేయర్ వరకు మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో గ్రౌండ్ లో ట్రై చేస్తాము. ఇప్పుడు స్పోర్ట్ ఎట్లాంటిదంటే గెలుపు ఓటం అనేది అదర్ సైడ్. ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్చువల్లీ వన్డే వరల్డ్ కప్ లో చూసుకుంటే మనం 10 మ్యాచ్లు ఎలా ఆడినామంటే మనల్ని బీట్ చేసేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఆడినాం. సో ఒక్కరోజు వన్ డే వాజ్ నాట్ అవర్ డే. అండ్ డెఫినెట్లీ దీంట్లో మనది బ్యాడ్ డే ఉండే, ఆ రోజు ఆస్ట్రేలియా కూడా మంచిగా ఆడేది. సో కొన్నిసార్లు మన అపోజిషన్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాచ్ లో అయింది, వీ కుడెంట్ లిఫ్ట్. బట్ నేను ఒకటి చెప్తాను, ఆ వరల్డ్ కప్ తర్వాత ఎస్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్, అందరికీ బాధ ఉండే, అందరికీ ఉండే. ఇప్పుడు మీరు చూస్తుంటే మొన్న రాహుల్ ద్రవిడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వన్ డే వరల్డ్ కప్ తర్వాత బాధ అనిపించినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనిపించింది అంటే మేమందరూ కలిసినప్పుడు ఆయన ఒక్కటే అన్నాడు, ఏం చేసేది లేకుండే. ఎందుకంటే ఆ ఒక్కరోజు మనది కాదు, కాకపోతే మనం ఆ టోర్నమెంట్ మొత్తం ఎంత కష్టపడ్డామో అదే కష్టం వెంటమా. రైట్ రైట్. కొత్తగా ఏం పడలేదు మేము. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనం వరల్డ్ కప్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకున్నాం. రైట్ రైట్ రైట్. అసలు అంటే దట్స్ వాట్, అదే ఇట్లాంటి స్టేట్మెంట్స్ అయినప్పుడు డెఫినెట్లీ అదే ఆలోచిస్తుండే. ఇప్పుడు జనరల్గా ఒక క్యాచ్ మిస్ అయితేనే ఇన్ ది డ్యూరింగ్ ది గేమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఎట్లా ఫీల్ అవుతారు, అలాంటిది ఒక మ్యాచ్ ఓడిపోయినందుకు లేకపోతే ఇట్లాంటివి అయినప్పుడు డిమోటివేట్ అయిపోతారు కదా అన్న థాట్ ఉండింది అనమాట. ఈవెన్ లైక్ అఫ్ కోర్స్ వాళ్ళకి పాతవన్నీ గుర్తుండవా అంటే అది కాదు, పాతవి గుర్తుంటాయి డెఫినెట్లీ. వీ హ్యావ్ హ్యాడ్ మెనీ విక్టరీస్. కానీ ఒక వరల్డ్ కప్ పోయినందుకు ఇట్లా చూసినప్పుడు ఐ థాట్ లైక్ ఐ పుట్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏ విషయమైనా మీరు నార్మల్ గా కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ వచ్చింది, ఏమన్నా మాట వచ్చింది, మాట అనుకున్నాం, ఒకళ్ళు ఒక మాట అన్నారు, ఇంకొకళ్ళు వెంటనే మాట్లాడకుండా ఒక 5 minutes ఆగితే మీకు డిఫరెంట్ ఆన్సర్ ఇస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది ఒపీనియన్స్ మనకు వచ్చేటి బయట నుంచి ఇన్స్టెంట్ రియాక్షన్స్. రైట్. వాళ్ళని కూడా అర్థం చేసుకోవచ్చు పాపం, ఎందుకంటే ఇండియా గెలవాలి, వాళ్ళ హోప్స్ వాళ్ళు అన్ని పెట్టుకొని ఉన్నారు. బట్ అది ఇన్స్టెంట్ రియాక్షన్ అనుకోవచ్చు. తర్వాత వాళ్ళకే తెలుసు, వాళ్ళే మళ్ళీ వచ్చి మా T20లో కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ నార్మల్. అండ్ ఐఎమ్ షూర్ అందరూ ప్లేయర్స్ ని సపోర్ట్ స్టాఫ్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. వెదర్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ దే టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, దట్ ఈస్ అండ్ ట్రస్ట్ దేర్ ప్రాసెస్. మా కష్టాన్ని మేము ఏం పడుతున్నామో అది 100% మేము ఇండియాకి ఎప్పుడు ఇస్తాం. ఏంటంటే స్పోర్ట్ ఎట్లాంటిదంటే ఒక రోజు ఒకరు గెలవాలి, ఆ రోజు మనది కాదు. వన్ డే వరల్డ్ కప్ లో T20లో మన రోజు మనం గెలిచాం. రైట్. ఆల్సో లైక్ నాట్ రిలేటెడ్ టు ద వరల్డ్ కప్ కానీ మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది, డూ యూ బిలీవ్ ఇన్ లక్ ఫ్యాక్టర్? 100%. ఓకే, లక్ ఉండాలి. ఎందుకు అంటే చెప్తాను, ఈ రీసెంట్ T20 వరల్డ్ కప్ లో మనం పాకిస్తాన్ తో నేను నడుస్తున్నప్పుడు బయట స్క్రీన్ లో కనిపించింది విన్ ప్రిడిక్టర్ 3% ఇండియా ఛాన్సెస్, 97% ఇండియా. మొన్న ఫైనల్లో అనిపించింది 9% ఇండియా, 91% సౌత్ ఆఫ్రికా. అక్కడి నుంచి గెలిచాం మనం 2 మ్యాచ్లు. సో కొన్నిసార్లు ఏమైతుందంటే లక్ ఇంపార్టెంటే, కానీ ఆ లక్ డిజర్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. మనం అన్ని బాల్ టిక్ చేస్తున్నామా, అన్ని మనం మాక్సిమం ట్రై చేస్తున్నామా, అప్పుడు ఆ లక్ స్టేజ్ వచ్చినప్పుడు దెన్ దేర్ ఇస్ అ లార్జర్ పాసిబిలిటీ లక్ మనం ఫేవర్ చేయడానికి. రైట్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లక్ అనేది డెఫినెట్లీ రైట్. అంటే దీనికి న్యూ కనెక్టెడ్ క్వశ్చన్, హార్డ్ వర్క్ వర్సెస్ టాలెంట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? హార్డ్ వర్క్ వర్సెస్ టాలెంట్. కొంచెం ఇన్హెరిటెంట్ టాలెంట్ అయితే ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం కష్టపడితే ఆపర్చునిటీ కొంచెం జల్లి రావచ్చు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు ఇమ్మీడియట్ రిజల్ట్ కనిపించకపోవచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ దాని పర్సివరెన్స్, ఆ డిసిప్లిన్ తో ఎంత కన్సిస్టెన్సీగా నువ్వు ఓవర్ ఎ పీరియడ్ చేస్తావు, ఎప్పుడైతే నీకు బ్రేక్ త్రూ వచ్చినప్పుడు ప్రాబబ్లీ నువ్వు చాలా మంచి పొజిషన్ లో ఉంటావు దాన్ని దాన్ని గ్రాప్ చేయడానికి. రైట్ రైట్. సో టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అయితే ముందడికి చాలా మంచిగా వెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ లేట్ రావచ్చు, కానీ డెఫినెట్లీ వస్తుంది. రైట్. కానీ ఆ పేషెన్స్, పర్సివరెన్స్, ఆ కన్సిస్టెన్సీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఉండాలి. రైట్. డ్యూరింగ్ ద గేమ్ కొన్నిసార్లు షాక్స్ ఉంటాయి మాకు చూసే వాళ్ళకి. సడన్ గా కోహ్లీ వచ్చి బౌలింగ్ చేస్తారు, వేర్ జనరల్ గా అది రెగ్యులర్ ప్రాసెస్ కాదు. ఆర్ సంథింగ్ లైక్ దిస్ స్ట్రేంజ్ హ్యాపెన్స్. స్ట్రేంజ్ అంటే లైక్ మేబీ అది ప్రీ ప్లాన్ ఉంటుందో లేదో మనకు తెలియదు, బట్ వాట్ హ్యాపెన్స్ బికాస్ దిస్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ది ఫీల్డింగ్ అని ఇవన్నీ కదా. సో జనరలీ అట్లాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు అట్లా? దట్ ఈస్ ఆ టైంలో దట్ ఈస్ వాట్ ఈస్ ద కెప్టెన్. లీడర్ అనేది ఏంటిదంటే హీ నోస్, హీ రీడ్స్ ద గేమ్ ప్రాబబ్లీ బెటర్ దెన్ ఎనీవన్. ఆ గ్రౌండ్ లో ఆ సిచ్యువేషన్ లో ఏమైతుందో గేమ్ రీడ్ చేయడానికి మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్.
బట్ కెప్టెన్ మనకున్న కెప్టెన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కెప్టెన్. సో ఆయనకు గేమ్ ప్లాన్ తెలుసు, ప్లస్ ఆ సిచ్యువేషన్, ఆ గ్రౌండ్ లో ఏ సిచ్యువేషన్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ ఉంది. సో ఏ మూమెంట్ లో ఏ స్ట్రాటజీ, ఏ టాక్టిక్స్ లో ఏ పర్టికులర్ బౌలర్ ఆయనకు ఎఫెక్టివ్ అనిపిస్తాడో ఆ టైంలో ఆయన చూస్ చేస్తాడు. రైట్. ఆల్సో whenever you talk about the team కానీ ఎఫర్ట్స్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ మేజర్గా మీరు మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ దాట్ యూ బిలీవ్ ఇన్, లైక్ అంటే ఒక ప్లేయర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికి లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ మేబీ అడ్వైజెస్ డు యూ గివ్? నార్మల్గా నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫీల్డింగ్ తీసుకుందాం. ఫీల్డింగ్ అనేది స్కిల్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు. యాటిట్యూడ్, మెంటాలిటీ ఎక్కడ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు గ్రౌండ్లో విరాట్ కోహ్లీని చూడండి, ఎలా అంటే మీరు జడేజా చూడండి, బాల్ నాకు కావాలి, నేను డిఫరెన్స్ చేయాలి గ్రౌండ్లో, రైట్, నేను భయపడదు డ్రాప్ చేస్తానా ఏదని. సో నా హోల్ ఐడియా ఏంటంటే, వీళ్ళైతే ఎప్పటి నుంచో చేస్తుండే. ఇప్పుడు విరాట్ కోహ్లీ, జడేజా, హార్దిక్ పాండ్యా ఆయన వచ్చినాక చేశారు అనేది తప్పు. వాళ్ళు ఆల్రెడీ నేను రాకముందే చేస్తుండే. నా మెయిన్ బాధ్యత ఏముండే అంటే, మిగతా వాళ్ళందరిట్లో ఆ బిలీఫ్ తీసుకురావాలి. ఏంటంటే, మీరు క్యాచ్ కోసం వెళ్ళండి, ఎంత కష్టమైనా డ్రాప్ అయితే పర్వాలేదు. నేను ఒకటే ప్రిన్సిపల్ మీద పనిచేశానంటే, నేను కెప్టెన్, హెడ్ కోచ్ నుంచి నేను భరోసా తీసుకుంటా, మిమ్మల్ని ఎవరు మాట్లాడరు. కాకపోతే ఏంటంటే, నేను ఎఫర్ట్ గురించి మాట్లాడతాను, రైట్, క్యాచ్ డ్రాప్ గురించి మాట్లాడాను. క్యాచ్ ఒకవేళ వదిలిపెడితే అది నా బాధ్యత, నేను తీసుకుపోయి ప్రాక్టీస్ చేపించడం, రైట్. కాకపోతే ఎఫర్ట్, ఆ యాటిట్యూడ్ అనేది చేంజ్, వెళ్ళాలి బాల్ కోసం, నాకు బాల్ కావాలి. ఎప్పుడైతే మనం అనుకుంటామో బాల్ నా దగ్గర రావద్దు అనుకుంటామో, ఆ రోజు ఎక్కువ ఫాలో అవుతుంది బాల్. సో జనరల్ గా సో ఆ మైండ్ సెట్ ఒక్కళ్ళకు ఉండడం వేరే, యాజ్ ఎ మొత్తం టీమ్ ని తీసుకురావడం వల్ల ఆ ప్రాక్టీస్ లో దే స్టార్టెడ్ టు గో ఫర్ ద క్యాచెస్. అంతకుముందు ఒక మధ్యలో డెసిషన్ మేకింగ్ వస్తుంది, నేను వెనక తీసుకుని ఒక స్టెప్ సింగిల్ తీసుకుని ఒక స్టెప్ ఆపాలా, లేకపోతే ముందడ పోయినా క్యాచ్ డ్రాప్ అయినా వెళ్ళాలా. ఆ డెసిషన్ మేకింగ్ ని నేను తక్కువ చేయడానికి ట్రై చేసిన యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఆ మైండ్ సెట్ ని తీసుకురావడానికి. దానికి మైండ్ సెట్ మాట్లాడడం వేరే, కానీ నేను యాక్షన్ లో నిలబడడం వేరే. నాకు తెలిసి ఈ 3 years లో నేను ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఏ ప్లేయర్ ని ఎందుకు డ్రాప్ చేసినా అని అయితే మాట్లాడలేదు, కానీ ఎందుకు ఎఫర్ట్ పెట్టలేదు అనే మాట మాట్లాడాను. జనరల్ దీనికి అంటే ఎస్కలేషన్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఎస్కలేషన్స్, మిస్ఫీల్డ్స్ అయినప్పుడు కానీ, క్యాచ్ డ్రాప్స్ అయినప్పుడు కానీ, అసలు జనరల్ ఏమవుతుంది డ్యూరింగ్ ద ఫీల్డ్? మేబీ వాళ్ళు ఫ్రెండ్లీగా, ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ ఒక మాట అనడమో, లేకపోతే వాళ్ళు అనుకొని కొంచెం సీరియస్ అయిపోయి వాళ్ళు నార్మల్ అయిపోవడం, ఇలాంటి చూస్తూ ఉంటాం కదా. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద గేమ్ విచ్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ బిగ్గర్ లాస్, అంటే మేబీ ఎక్కువ రన్స్ పోవడము దానివల్ల, లేకపోతే మంచి వికెట్ పోవాల్సిన వికెట్ మిస్ అవ్వడము, అలాంటివి అవుతాయి కదా. సో దానికి రిపర్కషన్స్ ఏముంటాయి పోస్ట్ మ్యాచ్ కానీ, డ్యూరింగ్ ద మ్యాచ్ కానీ? యాక్చువల్లీ మీరు అన్నారు కదా, ఒకసారి గేమ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే అందరికీ అర్థమైపోతుంది ఏంటంటే, ఒక పెద్ద జర్నీ, ఒక ఎవరైతే 8 to 10 years ఆడిన క్రికెటర్లో మంచి రోజులు, చెడు రోజులు అన్నీ ఉంటాయి, రైట్. సో వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి పాస్ అయిన వాళ్ళే. సో ఒక ఫీల్డర్ అయినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనం అనుకున్నట్టు పెద్ద రియాక్షన్ ఏముండదు, కానీ అందరూ అర్థం చేసుకుంటారు. కానీ నా బాధ్యత యాజ్ అ కోచ్ ఏంటంటే, అలా ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని నేను ఇమీడియట్ రియాక్ట్ కాకుండా ఆ అడ్రస్ చేసి ఇమీడియట్ గా ఇది అయింది ప్రాబ్లం అని చెప్పడం చాలా ఈజీ. దానికి సొల్యూషన్ నేనేం చేయగలుగుతాను, ఆ పర్టికులర్ ప్లేయర్ సపోజ్ బ్యాక్ టు ఛాలెంజ్ ఎట్లుంటది అంటే, ఒక ప్లేయర్ ఏమన్నా మిస్టేక్ చేశాడు గ్రౌండ్ లో, నెక్స్ట్ మ్యాచ్ ఇమీడియట్ నెక్స్ట్ డే ఉన్నది, టైం ఫ్రేమ్ తక్కువ ఉంది ప్రాక్టీస్ కి. సో మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేయాలి, కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంది, సో పర్టికులర్ స్కిల్ మీద వర్క్ చేయాలా. సో నా ఛాలెంజ్ యాజ్ అ కోచ్ గా నేను అట్లా సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రాబ్లం అయితే ప్లేయర్ కి తెలుసు ఆ లెవెల్లో ఎంత ఇంపాక్ట్ అయిందో. సో ప్రాబబుల్లీ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆడినాక అందరు ఏంటంటే, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్పోర్ట్. యాక్చువల్లీ చూస్తే ఏంటంటే, మీకు ఎక్కువ బ్యాడ్ డేస్ ఉంటాయి గుడ్ డేస్ కంటే, బట్ దిస్ ఇస్ ద జర్నీ, రైట్. ఎవ్రీబడి అండర్స్టాండ్స్ దట్ మిస్టేక్స్ ఆర్ నాట్ ఇంటెన్షనల్, మిస్టేక్స్ హ్యాపెన్స్, రైట్. దానికి ఏదైనా కారణం ఉండొచ్చు, కొన్నిసార్లు స్కిల్ ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే ఒక సపోజ్ బౌలర్ ఆ రోజు బ్యాటరో ఆ రోజు రన్లు రాలేదో, ఆ రోజు ఎక్కువ రన్లు ఇచ్చిర్రో, మైండ్ సెట్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఏమైనా ఉండొచ్చు. సో వీ డోంట్ నో దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంప్లికేషన్స్ ఫర్ డ్రాప్ క్యాచ్, రైట్. సో మనం అర్థం చేసుకోవడానికి ఎంతైతే అంత ట్రై చేస్తే దానికి కొంచెం అర్థం. అంటే ఈ సెగ్మెంట్ లో కెన్ వి రెఫర్ సంథింగ్ సార్, అంటే ఎగ్జాంపుల్స్ లా, లేకపోతే అయిన ఇన్సిడెంట్స్ కానీ, లైక్ మైండ్ సెట్ విషయంలో కానీ, లైక్ గేమ్ బాగాలేదు ఇవాళ, రేపు ఇంకో మ్యాచ్ ఉంది, లేకపోతే 2 days లో ఇంకో మ్యాచ్ ఉంది, మీరు ఎఫర్ట్స్ పెట్టారు దాన్ని బట్టి కానీ, లేకపోతే ప్లేయర్ సైడ్ ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యి కెన్ వి రెఫర్ టు థింగ్స్? ఇన్స్టెంట్ అని చెప్పలేను, కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ అని చెప్పలేను, బట్ ఓవర్ ఎ పీరియడ్ నేను ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఈ 3 years లో అంటే, మేజర్ నేను రాకముందు నుంచే గ్రేట్ ఫీల్డర్స్.
నేను వాళ్ళని ఫైన్ ట్యూన్ చేసి వాళ్ళకు స్పెసిఫిక్ ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్టింగ్ చేసి వాళ్ళని మెయింటైన్ చేసి ఫైన్ ట్యూన్ చేయడం తప్ప మేజర్ ఇంప్రూవ్మెంట్ ఈ పీరియడ్ లో అయింది ఏంటంటే బౌలర్స్ ఎస్పెషల్లీ. మన బౌలర్స్ ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా ఆల్రౌండర్స్ అయినా వాళ్ళ ఫీల్డింగ్ చాలా స్కేల్ అప్ అయింది. ఐ వుడ్ సే ఇఫ్ యూ లుక్ ఎట్ అట్లీస్ట్ ఒక 20% వాళ్ళు అంతకుముందు ఉన్న దానికంటే కొంచెం హై వెళ్ళింది. సో దానివల్ల ఏమైందంటే ఓవరాల్ యాజ్ ఎ టీమ్ మేము మచ్ బెటర్ ఫీల్డింగ్ యూనిట్ అయినాం. ఇండివిజువల్ బ్రిలియన్స్ మన దగ్గర నుంచి ఎప్పుడో ఉండే. నేను రాకముందే విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా ఉండే, జడేజా బ్రహ్మాండంగా ఉండే, హార్దిక్ పాండ్యా ఉండే. కాకపోతే ఇప్పుడు చూస్తుందంటే మీరు లాస్ట్ వరల్డ్ కప్ చూడండి, ఇంపార్టెంట్ క్యాచ్ అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాతో ఒక చేతితో పట్టాడు, మొమెంటం బ్రేక్, రైట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాచ్ కుల్దీప్ పట్టాడు ఫైన్ లెగ్ లో డికాక్, రైట్ రైట్ రైట్. ఎందుకంటే రివర్స్ కప్ అది కూడా ఫైన్ లెగ్ లో, రైట్, చాలా ఈజీ కాదు. సో ఆయన వెళ్ళే మొమెంటం తీసుకొని పోతున్నాడు, అతను బ్రేక్ అయింది వికెట్. సో మీరు చూస్తుందంటే మల్టిపుల్ ఫ్యాక్టర్. చాలా మంది ఇప్పుడు మీరు అదే సౌత్ ఆఫ్రికాలో చూస్తే జైస్వాల్ బ్రహ్మాండంగా స్లిప్ క్యాచ్లు పట్టాడు. సో డిఫరెంట్ పీపుల్ are coming up and putting their hand up as a fielders, right? And I am very proud that bowlers have raised there. ఎందుకంటే దానికి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే బౌలింగ్ వేసినాక ఎస్పెషల్లీ ఆప్షనల్ ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉంటుంది రావాలా వద్దా అని. సో దే చూస్ టు కమ్ మోర్ అండ్ మోర్ ఆఫెన్ దెన్. సింపుల్ లాజిక్ అండి. ఫీల్డింగ్ నేను నమ్మేది ఏంటిదంటే ఫీల్డింగ్ ఫిట్నెస్ రెండు ఎట్లాంటివి అంటే ఎంత మీరు కష్టపడితే రిజల్ట్ ఆటోమేటిక్ వస్తాయి. మీరు బ్యాటింగ్ బౌలింగ్ కి కొంచెం ఇన్బార్న్ టాలెంట్ కొంచెం కావాలి, రైట్, దాన్ని ఫైన్ ట్యూన్. కానీ రెండు స్కిల్స్ ఉన్నాయి, అవి కష్టపడితే ఎవరైనా మంచిది, రైట్. ఆల్సో ఒక టెక్నికల్ క్వశ్చన్ అగైన్, ఒక డౌట్. when we were actually reading few articles, one of my teammates was saying that Australian players general fielding lo they take reverse cup catches ఎక్కువ ఫోకస్ చేస్తారు, and Indians are not so fond with it అని చెప్పి ఏదో ఇక్కడ ఆర్టికల్ చదివినాం మనం. చదివినప్పుడు వీ హ్యాడ్ డిస్కషన్, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎఫిషియంట్ ఏది నాన్ ఎఫిషియంట్, ఆర్ మన వాళ్ళు ఎందుకు దీని మీద ఫోకస్ చేయట్లేదు, ఈస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్ అని. సో హూ ఇస్ ద బెటర్ పర్సన్ దెన్ యూ టు టెల్ దట్? సో యాక్చువల్లీ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుంది. లైక్ వై డోంట్ వి డూ దట్, ఆర్ వై ఆర్ వి ఫోకసింగ్ ఆన్ ఇన్ రెగ్యులర్ క్యాచ్? ఒక యాక్చువల్లీ చెప్పాలంటే బోత్ ఆర్ డిఫరెంట్ వేస్, రైట్. దే ఆర్ నాట్ డిఫరెంట్ మెథడ్స్. బేసికలీ మెథడ్స్ కాదు వేరే, ఇట్స్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్యాచింగ్ ఎ బాల్. దానిలో ఏమైందంటే మనకు చిన్నప్పటి నుంచి జనరల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్, మనది క్లోజ్ టు ద హ్యాండ్ ఇలా తీసుకోవడం వాళ్ళకి మనకు అదే నేర్పించారు, రైట్. సో మనం అదే అలవాటు అయిపోయింది, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, వేర్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళది క్లౌడ్ క్లియర్ ఉంటుంది, ఓకే. సో లాస్ట్ మూమెంట్ వరకు మీకు యాంకర్ పాయింట్ ఉండదు. ఇప్పుడు మనం ఇండియాలో మన క్లౌడ్స్ ఆర్ యాంకర్ పాయింట్స్. సో దాన్ని బట్టి మనం అందాదా తీసుకోవచ్చు ఎంత డెప్త్ ఉంది, ఎంత పర్సెప్షన్ ఉందని క్యాచ్. అచ్చా, అక్కడ చాలా కష్టం. సో కొంచెం ఎక్కువ ట్రాక్ చేయాల్సి వస్తుంది టిల్ మనకు గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్ ఉన్నా, మళ్ళీ దగ్గర ఏ చెట్టు ఉన్నా, పొడుగుది ఏది ఉన్నా, దెన్ దాని రిలేషన్ లో మనం డెప్త్ పర్సెప్షన్ చేసుకోవడానికి అది ఈజీ అవుతుంది. సో వాళ్ళకి అందుకొని అక్కడ అలవాటు అయిపోయింది. ప్లస్ నాట్ ఓన్లీ అవుట్ ఫీల్డ్ క్యాచెస్, జనరల్లీ ఆస్ట్రేలియా వికెట్స్ లో ఒకప్పుడు పేస్ ఎక్కువ ఉంటారు, వికెట్ నుంచి చాలా దూరం ఉంటారు. ప్లస్ హైట్ బౌన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద క్యాచెస్ మన వేస్ట్ హైట్ కంటే ఎబో వస్తుంది. సో దాంట్లో ఈ క్యాచ్లు ఎక్కువ, రైట్. మన దగ్గర ఉన్న సాయిల్ కి, మన దగ్గర ఉన్న బౌన్స్ కి జనరల్ గా మనది వేస్ట్ హైట్ నుంచి నీ హైట్ మధ్యలో ఎక్కువ ఉంటుంది. సో ఈ క్యాచ్లు సో అప్పుడు ఉండే. బట్ టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ ఇన్ లాస్ట్ 5 years ఇండియన్ ప్లేయర్స్ ఆర్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ విత్ బోత్ మెథడ్స్, రైట్. కానీ మా జాబ్ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్ ఏంటంటే రెండు మేము ప్రాక్టీస్ చేపిస్తాం. It's up to the player to decide whichever he is comfortable at that particular point. Right, got it. So all I would say is there are different ways. There are no different methods. Yeah. Sir, కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్ కొద్దాం ఇప్పుడు. లైక్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ ప్లేయర్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి దీంట్లో హూ ఇస్ ద బెటర్ ఫిట్ అన్నట్టు అడుగుతా. సో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఇఫ్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆర్ మేబీ ఒక టిక్ టాక్ వీడియో చేయాలి, ఆ వీడియో చేయడానికి ఎవరు ఫస్ట్ రిఫ్యూజ్ చేస్తారు, ఎవరు ఫస్ట్ ఉంటారు దానికి? టిక్ టాక్ వీడియో చేయాలంటే రిఫ్యూజ్ చేయడం అంటే చాలా సపోర్ట్ స్టార్ లోనే రాహుల్ సార్ని, మా దాంట్లో పారస్ భాయ్ ఉంటారు కోచ్ ని, కానీ డాన్స్ చెప్పడం చాలా కష్టం. డాన్స్ లో నన్నైతే ముందర చేసేస్తారు, ఆటోమేటిక్ గా ఫస్ట్ ఇనిషియేటివ్ నేనైతే చేసేస్తాను. కొన్ని అంటే ర్యాండమ్ గా ఎవరి టీమ్ లో చేసాం, కానీ స్పెసిఫిక్ గానే ఏం లేదు, మూడ్ అక్కడ ఏం లేదు, అక్కడ మూడ్ స్టార్ట్ చేయడానికి. రైట్ రైట్. సో మేబీ కొన్ని ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. లైక్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ చాహల్స్ నేమ్, చాహల్ గురించి మాట్లాడాలంటే వాట్ యూ టాక్ అబౌట్ హిమ్?
ఆయన యాక్చువల్లీ చాలా జోవియల్ పర్సన్, చాలా ఏంటంటే చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయటికి మాత్రం బాగా ఫన్నీగా పోట్రే ఆయన, ఫన్నీగా ఉంటాడు. చాలా ఏంటంటే ఆయన చాలా పాజిటివ్ పర్సన్. రైట్, మీరు చూడండి ఒకసారి, ఆడినా ఆడకపోయినా అతనిలో పెద్ద తేడా అనిపించదు మీకు. ఆల్వేస్ అ టీమ్ ప్లేయర్. మీకు ఫస్ట్ ఆడకపోయినా కానీ వాటర్ ఇవ్వడానికి దేనికైనా కానీ ఫస్ట్ వెళ్ళిపోతుంటాడు. సో ఆడినా ఆడకపోయినా అతనిలో డిఫరెన్స్ అనేది ఏముండదు యాటిట్యూడ్ లో. నాకు అనిపించిన కొంచెం తక్కువ దాంట్లో టీమ్ ప్లేయర్ అనొచ్చు అంటే అతను అనొచ్చు. అమేజింగ్. రోహిత్ శర్మ ఆయన బ్యాటింగ్ గురించి అయితే నేను మాట్లాడలేను, ఎందుకంటే అందరికీ తెలుసు. ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పుల్లర్ ఆఫ్ ద బాల్, అన్నీ ఉన్నాయి. బట్ నేను చూసిన యాంగిల్ ఏంటంటే, ఇన్ని రోజులు నేను పనిచేసిన దాంట్లో నాకు యాక్చువల్లీ డెక్కన్ చార్జ్లో పనిచేసినప్పుడే కొంచెం దూరం నుంచి రోహిత్ శర్మ తెలుసు. కానీ ఈ 3 yearsలో నేను స్పెండ్ చేసింది ఏంటంటే, ఆయనంత మంచి హ్యూమన్ బీయింగ్ నేను చాలా తక్కువ మందిని చూసిన నా లైఫ్లో. ఇంకోటి ఏంటంటే, ఆయన రిలేషన్ ఏంటంటే ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ రిలేషన్, ఆ బాండ్, ప్లస్ నాతోని పర్సనల్గా కూడా ఈ అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రైట్ అప్ దేర్. అమేజింగ్. అంటే బాగా రోహిత్ శర్మ అనగానే ఈ మధ్యలో బాగా ఫెమిలియర్ అవుతుంది ఆ గార్డెన్ గుర్మే అనుకుంటా, అదొక డైలాగ్ వేసింది అంటే డ్యూరింగ్ ది మ్యాచ్. అలాంటి కొన్ని ఫన్నీ సెగ్మెంట్స్, లేకపోతే విరాట్ కోహ్లీ ఆయన గురించి మాట్లాడినవి కొన్ని బయటికి బాగా ఫెమిలియర్ అయినాయి కదా, అవి కనబడుతూ ఉంటాయి. సో సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ అవుట్ సైడ్, అలాంటి వాటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఆయన చాలా ఫన్నీ పర్సన్, చాలా ఏంటంటే హ్యాపీ గోయింగ్ పర్సన్ ఆన్ ద ఫీల్డ్. ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు మీరు చూడండి, సడన్ లో మీరు మొన్న మ్యాచ్ లో కూడా చూసారు కదా, వాషింగ్టన్ 2 సార్లు స్కిప్ అయితే రన్నింగ్ వేసాడు. సో ఆయన గ్రౌండ్ లో చాలా మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు యాజ్ అ లీడర్ గా. సో దాంట్లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటాయన కానీ, బట్ ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఫీల్డ్. అండ్ ఇంకా ఆయన లీడర్షిప్ గురించి చెప్పనవసరం లేదు. రీసెంట్ వరల్డ్ కప్, అంతకుముందు IPL ట్రోఫీస్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ అబౌట్ విరాట్ కోహ్లీతో నా ఎక్స్పీరియన్స్ యాజ్ అ లీడర్గా నేను చూడలేదు, ఎందుకంటే నేను బై ద టైమ్ నేను వచ్చినాక అతను ఈ లెఫ్ట్ క్యాప్టెన్షిప్. కానీ నేను చూసిన గ్రేట్ ఏంటంటే, ఆయన ప్రాక్టీస్కి మ్యాచ్కి పెద్ద తేడా అనిపించదు నాకు వేరే వాళ్ళకు. ఆయన ఇంటెన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. సమ్ టైమ్స్ ఇట్ ఛాలెంజెస్ మీ ఆల్సో యాజ్ అ కోచ్. ఐ హ్యావ్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ మై ఓన్ గేమ్ ఆయనకి ఇచ్చేటప్పుడు ప్రాక్టీస్, ఎందుకంటే అంత ఇంటెన్సిటీ. వన్ ఆఫ్ ది గ్రేట్ క్వాలిటీ ఆయన చెప్పకుండా తీసుకొచ్చే ఆరా ఏంటిదంటే, విరాట్ కోహ్లీ హీ ఇన్ఫ్లుయెన్సెస్ జూనియర్స్ అలాట్ విత్ నాట్ బై వర్డ్స్ బట్ మోర్ విత్ హిస్ యాక్షన్స్. ఆయన చేసే ఫీల్డింగ్, ఆయన చేసే ఎఫర్ట్, ఆయన చేసే ఇంటెన్సిటీ, ఆయన లాంగ్ ఆన్ రుక్తుంటాడు మ్యాచ్ లో. ఇవన్నీ విల్ రిఫ్లెక్ట్ పీపుల్ అరౌండ్, అండ్ వెన్ దే స్టార్ట్ టు ఇమిటేట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ దెమ్, దెన్ వీఆర్ able to achieve something. So he is. And about Shikhar Dhawan, నేను పనిచేసిన రోజులో he is the most child hearted person and very smiling. ఎప్పుడు చూసినా నవ్వు ఉంటుంది. సో అతను గ్రేట్ ఏంటంటే, ఒక కొత్త వచ్చే యంగ్స్టర్ తోని వచ్చే సీనియర్ తోని ఎప్పుడు నవ్వుకుంటా హ్యాపీ గోయింగ్ పర్సన్ లా ఉంటుంది. ఆయనను కలిస్తే మనకి లైట్ హార్టెడ్ అనిపిస్తుంది. సో ఆయన కూడా ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ శిఖర్ ధవన్, నా వన్ ఆఫ్ ద ఫోటో ఉన్నది నాకు, నేను వైజాగ్ లో తీసుకుంది, బ్యాక్ ఇన్ 2010 లో చూసాను అతన్ని. మళ్ళీ రీసెంట్ గా ఇండియన్ టీమ్ తో ఉన్నప్పుడు కూడా చూసా. హీ హాస్ నెవర్ చేంజ్డ్ ఎ సింగిల్ బిట్. అదే నవ్వుకుంటా, అదే హ్యాపీ గోయింగ్, ఎ వండర్ఫుల్ పర్సన్. రైట్. బుమ్రా ఆయన గురించి చెప్పలేను. ఇది కూడా నేను ఫస్ట్ క్యాంప్ లో 2009 లో అట్లా నేను క్యాంప్ లో ఉండే. ఈ వాజ్ ద ఫస్ట్ అప్పుడు వచ్చాడు యాజ్ అ బౌలర్ గా. సో మేమందరం డిస్కస్ చేస్తుంటే అప్పుడు చూసాను. కానీ ద వే హీ హాజ్ ఇవాల్వ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బౌలర్, నాట్ ఓన్లీ బౌలర్, ఆ మ్యాచ్ విన్నర్. ఒక్క ఫార్మాట్ అనుకోవచ్చు, ప్రతి ఒక్క ఫార్మాట్. కొత్త బాల్ అనుకోవచ్చు, కొత్త బాల్ మధ్యలో డెత్ ఓవర్స్ లో ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ బౌలర్ అండ్ a person కూడా సింపుల్ యాజ్ యూ కెన్ గెట్. రైట్. వెరీ నైస్ పర్సన్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా. కానీ స్కిల్ లెవెల్ మీరు కంపేర్ చేయలేదు, ఎందుకంటే ఈజ్ నేను వరల్డ్ నెంబర్ 1 అని చెప్పవచ్చు బౌలర్. ఎందుకంటే అన్ని ఫార్మాట్ లో, అన్ని సిచ్యువేషన్ లో, స్వింగ్ అయినా కాకున్నా మన కండిషన్స్ లో, అన్నిట్లో కండిషన్స్ లో అడాప్ట్ అయ్యి ఎక్సెల్ అయిందంటే దట్ నీడ్స్ సమ్. రైట్. ఆల్సో దిస్ మైట్ బి టఫ్ క్వశ్చన్ ఫర్ యూ, కానీ ఇఫ్ ఐ ఆస్క్ యూ who might be the top three fielders in Indian cricket team? అది టఫ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చేస్తా అంటే, మీరు నా ఉద్దేశంలో నెంబర్ 1 ఏంటంటే, బౌలర్స్ నా నెంబర్ 1 అంట.
ఎందుకంటే బౌలర్స్ ఎంత ఇంప్రూవ్ చేశారో దానివల్ల ఫరక్ పడింది. అఫ్ కోర్స్ సి యూ కెనాట్ టేక్ అవే ద బ్రిలియన్స్ ఆఫ్ జడేజాస్, విరాట్స్ ఆర్ రోహిత్స్. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ రోహిత్ ఆల్సో ద వే హీ చేసెస్ ద బాల్ అండ్ డైవ్స్ ఇట్. విరాట్ కోహ్లీ is Virat Kohli, you cannot. Jadeja brilliant fielder, but Hardik is also a very good fielder. To be an all-rounder, to have that skill, చాలా మంచి ఎఫర్ట్. సో శ్రేయస్ అయ్యర్, ఇఫ్ యూ లుక్ ఎట్ నేమ్ ఎన్ని చెప్పాలో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తీసుకున్నాడు. సో యాజ్ ఎ గ్రూప్ నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్ దే వర్ బ్రిలియంట్ ఫీల్డర్స్ ఇండివిజువల్లీ. నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years వీ హ్యావ్ రీడిఫైన్డ్ దట్ అండ్ వీ హ్యావ్ సెట్ అవర్ ఓన్ స్టాండర్డ్స్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్. దాన్ని రీడిఫైన్ చేస్తుంటాం. I would not put full stop that we are the best fielding unit. We are always redefining and setting new standards our team. అండ్ ఇంకోటి రీసెంట్ హిట్ సూర్యకుమార్ యాదవ్. సూర్య గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఆఫ్ ద ఫీల్డ్ పర్సనల్ గా కూడా వీ షేర్ ఎ గుడ్ రిలేషన్షిప్, వెరీ గుడ్ రిలేషన్షిప్. మా అండర్స్టాండింగ్ కొంచెం సేమ్ ఉంటుంది. One of the best parties at any point of the time I can have any conversation with him. అంత మంచిగా ఓపెన్ మైండెడ్. ఇంకోటి ఏంటంటే అఫ్ కోర్స్ స్కిల్ మీరు చూసారు ఆల్రెడీ T20లో ద వరల్డ్ నెంబర్ 1 ద వే హీ ప్లేస్ అండ్ ఐఎమ్ షూర్ గివెన్ అన్ ఆపర్చునిటీ అదర్ ఫార్మాట్స్ హీల్ స్టార్ట్ ప్రూవింగ్. బట్ వన్ ఆఫ్ ద గుడ్ పార్ట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ మై సెల్ఫ్ ఈజ్ ఇప్పుడు కెప్టెన్ అయ్యిండు, కానీ కెప్టెన్ కాకముందు కూడా హీ ఆల్వేస్ సీన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ కెప్టెన్, గివింగ్ ఇన్పుట్స్, అబ్జర్వింగ్ ద మ్యాచ్ నాట్ ఓన్లీ యాజ్ అ ప్లేయర్ but also try to help the team, giving suggestions. Our captain quality, leadership quality avi eppadincho unde. So that contributed and helped the captains at different phases whoever was there. But our spark anedo unde first nunchi. So that is something which always made it interesting. Got it. సార్, అంటే ఇప్పటిదాకా మాట్లాడిన క్యూరియస్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ తో పాటు ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొక క్యూరియస్ సెగ్మెంట్ ఏంటంటే లైక్ అబౌట్ యువర్ జర్నీ. అసలు హౌ డిడ్ యూ స్టార్ట్ ఇట్ అండ్ ఆల్. అంటే నేను చదివాను, నా పర్సనల్గా నేను మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను నేను. సో దాంట్లో కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాకు కోవిడ్ టైంలో మీరు మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ గురించి తెలుసుకోవాలని నాకు పర్సనలీ అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో అనిపించింది. సో ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్ యువర్ జర్నీ వన్స్. నా జర్నీ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉండే. స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్ ఈజ్ నాట్ సమ్మన్, చాలా స్పోర్ట్స్కి ఇంట్రెస్ట్ లేకుండే, బట్ యంగర్ ఏజ్లో నేను చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నా పర్సనల్ లాస్ కూడా ఉండే ఇంట్లో. ఏంటంటే ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాస్ 6 years old. సో ఇట్ వాజ్ అ స్టేజ్ వేర్ ఐ కుడెంట్ హ్యావ్ ఎనీ అదర్ సపోర్ట్. సో దాంట్లో ఏమైందంటే దెన్ నాకు ఇష్టమని నేను టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడుతుండే. అంబేద్కర్ కాలేజ్లో వెళ్ళి కొన్ని బెట్ మ్యాచ్లు ఆడుతుండే అప్పుడప్పుడు. సో దట్ ఈస్ నేను ఆడుతుండే ఇట్ బికేమ్ అ ప్యాషన్. నాకు ఇష్టం అనిపించేది. సో వెళ్తుండే, ఎవ్రీ ఆపర్చునిటీ వెళ్ళి మ్యాచ్ ఆడుతుండే. సో అలా డెవలప్ అయిందంటే దెన్ లక్కీలీ ఏంటంటే నేను కొంచెం స్టడీస్ లో మంచిగా ఉండే. రైట్. సో 10th లో ఐ గాట్ లిటరలీ గుడ్, 100కి 99 వచ్చే మ్యాథ్స్. సో మీతో తెలుగు అడగకండి, కానీ ఐ వాజ్ గుడ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. సో దాదేంటంటే నాకు ఇంటర్మీడియట్ లో ఐ వాజ్ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ థింగ్స్. సో మా ఫాదర్ ఇంకా ఏంటంటే ఈ వాజ్ స్టిల్ ఎవ్రీ కామన్ ఫాదర్ లాగా ఇంజనీరింగ్, డాక్టర్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేసి, దట్ ఈస్ హౌ హిస్ థాట్ ప్రాసెస్. ఐ డోంట్ బ్లేమ్ హిమ్ బికాస్ దట్ ఈస్ అన్ ఎక్స్పోజర్ హీ హ్యాడ్. సో దానివల్ల ఏంటంటే నాకు అప్పుడు నాకు ట్యూషన్స్, నాకు మ్యాథ్స్ లో చాలా కాన్ఫిడెంట్ ట్యూషన్ స్టార్ట్ చేశా. సో హిమాయత్ నగర్ లో ఒక 5 మంది ఒకటి ఫ్యామిలీ. నేను చిక్కడపల్లిలో ఉండే. ఐ యూస్ టు గో టు హిమాయత్ నగర్. ఒక 5 మందికి ట్యూషన్ చెప్తుండే, 1 family. ఐ యూస్ టు గెట్ 1000 rupees. అది తీసుకెళ్లి స్ట్రైట్ నేను అక్కడ సరోజినీలో పైసలు ఇచ్చి జాయిన్ అయినా. దిస్ వాజ్ అరౌండ్ 2010 ఆ టైంలో. ఓకే. 2010 కాదు, ఇట్ వాజ్ లిటరలీ అరౌండ్ 2000. ఓకే. 2001 ఆ టైంలో. సో వెళ్ళి నేను అక్కడ కోచింగ్ చేసి అది కోచింగ్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ వన్స్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లో నేను స్టేట్ ఆర్డర్కల్లో నేను అది ఆపేశాను. ఓకే. బికాస్ దట్ వాజ్ ఓన్లీ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు మేక్ షూర్ దట్ ఐ గో ఫర్ ప్రాక్టీస్. సో ఐ డిడ్, దెన్ ఐ judicially practiced, కష్టపడి చేశాను irrespective of what my father was saying. అలా వచ్చి ఓ స్టేజ్కి వచ్చినాక represented junior state and after that went on. But there came to a stage in life in 2004 exactly చెప్పాలంటే ఒక level 1 వచ్చింది. level 1 training, level 1, level 2, level 3 రైట్ 1 వచ్చింది 2004 లో. నేను అనుకున్నా ఉట్టిగా నా నాలెడ్జ్ పెరుగుతుంది, నా ప్రాక్టీస్ బెటర్, యాజ్ అ క్రికెటర్ నేను బెటర్ అవుతానేమో అని అటెండ్ అయ్యాను. సో అది రాశాను, పాస్ అయిపోయాను. ఆఫ్టర్ దట్ ఏమైందంటే నెక్స్ట్ 3-4 years కూడా పర్ఫార్మ్ చేశాను. వేరియస్ రీజన్
నా సెలెక్షన్ కాలేదు యాజ్ అ ప్లేయర్ అంటారా? ప్లేయర్. సో దానివల్ల ఏమైందంటే 2007లో నేను లెవెల్ 2 రాశాను. సో దాంట్లో కూడా పాస్ అయ్యా. దెన్ ఐ హ్యాడ్ టు టేక్ ఎ కాల్ కి ఫ్యూచర్ లో ఎక్కడ పోతుంది అని, కానీ కోచ్ గా అని. ఈ 2004-07లో నేను ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే, నా ప్రాక్టీస్ అయిపోయినాక చిన్న పిల్లలు ఉంటారు పక్కన మా క్యాంప్, వాళ్ళకి నార్మల్ గా ప్రాక్టీస్ చేపిస్తుండే. వాళ్ళు ఒకటి ఏంటంటే, నేను ఒకళ్ళకు గ్రిప్, కవర్ డ్రైవ్ నేర్పించి వాళ్ళు సడన్ గా బౌలర్ గా ఆడితే నాకు హ్యాపీ అనిపించింది. సో సడన్ గా చూసేది ఏంటంటే, నేను 2007లోనే ఐ స్టార్టెడ్ టు రిప్లికేట్ ఇట్, ఇంప్లిమెంటెడ్ ఇన్ మైండ్ దట్ నా సక్సెస్ కాకుండా నేను ఎదుటికి ఏమైనా చేస్తే ఆ సక్సెస్ కూడా నేను ఎంజాయ్ చేస్తుంది. సో దాట్ ఇన్స్టాల్డ్ అండ్ స్లోలీ ఐ పుష్డ్ మై సెల్ఫ్ ఇన్ కోచింగ్. 2007లో నేను హెచ్సి అకాడమీలో జాయిన్ అయ్యాను యాజ్ అ కోచ్ గా. అక్కడి నుంచి నా ప్రొఫెషనల్ కోచింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నేను లిటరలీ 2019 వరకు నేను హెచ్సి అకాడమీలో పనిచేశాను. దెన్ ఐ వర్క్డ్ ఇన్ ఫ్రమ్ అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో యాజ్ అన్ అసిస్టెంట్ కోచ్, యాజ్ అ ఫీల్డింగ్ కోచ్ డిఫరెంట్ గా చేశాను. బట్ that was actually a turning point where it shifted from player to coach. Got it. అంటే ఇప్పుడు ఆల్సో మీ లైఫ్ లో, మీ జర్నీలో మేజర్ పిక్ పాయింట్స్ వెన్ యూ వర్క్ ఫర్ డీసీ డెక్కన్ చార్జెస్ టీమ్ కి కానివ్వండి, లేకపోతే హెచ్సిఏ టైంలో కానివ్వండి, సో ఈ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడితే వాజ్ ఇట్ ఈజీ డ్యూరింగ్ దిస్ హెచ్సిఏ మూమెంట్స్ కానీ లేకపోతే డెక్కన్ చార్జెస్? బికాస్ డెక్కన్ చార్జెస్ అప్పుడు నేను ఒకటి విన్నా విత్ యువర్ కామన్ కనెక్షన్, వేర్ టీమ్ అందరూ కలిసి బస్సులో వెళ్తుంటే మీరు బండి మీద వెళ్ళి వచ్చేవాళ్ళంట, లైక్ టు కంప్లీట్ ది కోచింగ్ అండ్ ఆల్. సో అలాంటి ఎఫర్ట్స్ కూడా పెట్టారు కదా. సో హౌ వాజ్ ఇట్? బేసికలీ ఏంటంటే, డెక్కన్ క్రానికల్ కి క్లబ్ గా యాజ్ మా క్లబ్ ఉన్నది. సో నేను ఆడాను దాని కోచ్. సో బై ద టైమ్ ఇన్ 2008-09 లో ఫస్ట్ ఐపీఎల్ అయినప్పుడు డెక్కన్ క్రానికల్ హ్యాస్ బైడ్ డెక్కన్ చార్జెస్. ఓకే. సో నేను డెక్కన్ క్రానికల్ ఆడడం వల్ల నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు. సో నేను టీమ్ తో పని ఫస్ట్ లో నేను కొంచెం అడ్మిన్ సైడ్ ఉండే ఫస్ట్ ఇయర్. ఫ్రమ్ 2009 అప్పుడు మనకు మైకింగ్ ఉండే. సో మైకింగ్ కి నేను అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ గా హెల్ప్ చేశాను. రైట్. సో నేను నా పోస్ట్ ఏముండే అంటే, హోమ్ టీమ్ లో ఎప్పుడైతే డెక్కన్ చార్జెస్ టీమ్ హైదరాబాద్ లో ఉంటుందో, ఐ వుడ్ గో అండ్ అసిస్ట్ దెమ్ ఇన్ ద నెట్స్ ఆఫ్ ఫీల్డింగ్. సో ఆ టైంలో నేను ఇప్పుడు చూసుకుంటే, అది నేను బండి మీద రానియండి, నడుచుకుంటూ పోయి రానండి, దాట్ ఎక్స్పీరియన్స్ డబ్బుల కంటే ఎన్ని క్రోర్స్ పెట్టినా రాదు నాకు. ఎందుకంటే దట్ వాస్, నేను 2007లో ప్రొఫెషనల్ కోచింగ్ స్టార్ట్ చేసి 2009 ఐ వాస్ ఏబుల్ టు డూ విత్ అన్ ఐపీఎల్ టీమ్ అన్ అసిస్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ నేను పెద్ద పెద్ద ప్లేయర్లతో ఇంటరాక్షన్ చేసి, డరెన్ లీమన్ తోని, మైక్ యంగ్ తోని, ఆ 3 years మోస్ట్ ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అది మనీతో కంపేర్ చేయాలి. రైట్. సో దానికి నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎవ్రీథింగ్ వాజ్ సో వర్క్. అండ్ ఐ వుడ్ బి థ్యాంక్ఫుల్ టు డెక్కన్ క్రానికల్ ఓన్లీ. నాకు ఆపర్చునిటీ అంత యంగ్ స్టార్టింగ్ లో ఇచ్చింటారు కదా, దట్ బికేమ్ ఎ గుడ్ బేస్ ఫర్ మీ. దాని తర్వాత నాకు హెచ్సిఏ జర్నీ ఏమైందంటే, టుడే వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఈస్ థ్యాంక్స్ టు హెచ్సిఏస్ కోచింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను అండర్ 14 నుంచి రంజీ ట్రోఫీకి అన్ని లెవెల్లో ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ గ్రోత్. సడన్ గా నేను అక్కడి నుంచి డైరెక్ట్ రంజీ ట్రోఫీ ఏం లేదు. ఆ గ్రాడ్యువల్ గ్రోత్ లో నేను డిఫరెంట్ కోచెస్ అకాడమీలో ప్లస్ టీమ్ తోని డిఫరెంట్ కోచెస్ మన దగ్గర మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, అందరు ఇండియా ఆడినారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్వాల్యుబుల్ అండ్ దోస్ పాజిటివ్ థింగ్స్ హావ్ రియల్లీ హెల్ప్ మీ వన్స్ ఐ మూడ్ అవుట్ ఆఫ్ హెచ్సిఏ అండ్ వర్క్డ్ ఎట్ హైయర్ లెవెల్. రైట్. అండ్ హౌ వాజ్ ద ట్రాన్సిషన్ టువర్డ్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే నేషనల్ లెవెల్? సో నాకు ఎట్లా అంటే, మాకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది. సో 2010లో నేను లెవెల్ 3 కంప్లీట్ చేశాను. సో నార్మల్ గా మాకు ఎన్సీఏ ఏంటంటే, థ్యాంక్స్ టు ఎన్సీఏ నాకు 2008 నుంచి 2019 వరకు ఎవ్రీ ఇయర్ దే యూస్ టు గివ్ మీ 1 క్యాంప్. ఓకే. 1 month or 2 months. ఎట్లా అంటే, అది జోనల్ క్యాంప్స్ ఉంటుంది, నేషనల్ క్యాంప్స్ ఉంటాయి. అండర్ 16, అండర్ 19, సీనియర్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అట్ నేషనల్ లెవెల్. అక్కడ కూడా ఎక్స్పోజర్ నాకు వచ్చింది మంచిగా. ప్లస్ దానివల్ల ఏంటంటే, ఆ జర్నీలో 2017 వాజ్ అ బ్రేక్ త్రూ ఫర్ మీ. ఓకే. అప్పుడు ఇండియా బంగ్లాదేశ్ జిమ్ఖానాలో మ్యాచ్ అయింది. మన మెయిన్ టీమ్ బంగ్లాదేశ్ ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ ఉండే, దానికంటే ముందు ఇండియా మ్యాచ్ ఉండే బంగ్లాదేశ్. ఓకే. దానికి నన్ను అసిస్టెంట్ కోచ్ గా పెట్టారు. సో దట్ వాస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ ఓన్లీ ఫర్ 1 match. రైట్. బట్ దట్ వాస్ అ ఛాన్స్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. రైట్. సో అలా జర్నీ అయినప్పుడు ఆ టైంలో ఎవరుండే సార్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్? అంటే అందరు ఉండే. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తీసుకోండి మీరు, మన దగ్గర నుంచి సివి మిలింద్ ఉండే, విజయ్ శంకర్ ఉండే, వీళ్ళందరూ ఉండే. సో అది అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టు వర్క్ అగైన్ రంజీ ట్రోఫీ చేసినాక 2019లో ఐ గాట్ అన్ అదర్ ఆపర్చునిటీ, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అప్పుడు రాహుల్ ద్రవిడ్ అప్పుడు ఎన్సీఏ హెడ్ ఉండే. దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు
be with that team. That was a real start for me, especially with India A. దాని తర్వాత ఏమైందంటే కోవిడ్ వచ్చింది కదా. రైట్. కోవిడ్ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ ద 2 టీంలు ఉండే, ఒకటి ఇంగ్లాండ్ లో ఉండే మన మెయిన్ టీం, ఇంకో టీం శ్రీలంకలో వెళ్తుండే. దానికి రాహుల్ ద్రవిడ్ సార్ ని అపాయింట్ చేశారు హెడ్ కోచ్. ఓకే. రాహుల్ ద్రవిడ్ సార్, బికాస్ హీ హస్ సీన్ మీ వర్క్ ఎట్ NCA, he gave me an opportunity to work in that team. So that was my first exposure with Rahul Dravid with the team. Right. Indian team. Adi kuda. Got it. So I still remember 18/6/2021 was my debut. Wow. International. That was ఆ రోజు నేను ఇప్పుడు కూడా గుర్తొచ్చాను, ప్రేమదాస్ స్టేడియంలో శ్రీలంకలో ఇట్లా కూర్చొని చూస్తుంటే నా ముందట మా మదర్ అన్ని ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుండే నా జర్నీలో. ఎందుకంటే ఐ వెంట్ త్రూ మెనీ థింగ్స్, బట్ టు సీ దట్ ఈ రోజు ఉంటే ఎంతో హ్యాపీ అవుతుండే అని ఆ ఫీలింగ్ అనిపించింది. దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ ఆ టైంలో. దెన్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత నేను మామూలుగా ఇంటర్వ్యూ అటెండ్ నేను. దెన్ శ్రీధర్ వాజ్ డూయింగ్ హియర్. శ్రీధర్ 2021 లో మళ్ళీ శ్రీధర్ రిజైన్డ్. దెన్ అప్పుడు పడినప్పుడు దెన్ ఐ అప్లైడ్ ఇట్ అండ్ ద జర్నీ స్టార్టెడ్. అమేజింగ్. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ రాహుల్ ద్రావిడ్ గారు? ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే అతను నాకు NCలో కూడా చూశాడు, రైట్ స్టార్టింగ్ లోనే చూశాడు వాట్ ఐ కుడ్ ఆఫర్. ఇన్ శ్రీలంకలో హీ గాట్ లిటిల్ బిట్ మోర్ ఇన్ డీటెయిల్. నేను ఆబ్వియస్లీ ఎవరికైనా నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా ఆ డౌట్ ఉండే, బట్ ఈ వెంట్ త్రూ ఆర్ దాట్ ఫేజ్ ఆల్సో. బట్ ఒకటి చెప్పొచ్చు ఏంటంటే త్రూ అవుట్ మై 3 years, వన్స్ ఈ స్టార్టెడ్ టు నో నేను ఏం ఆఫర్ చేయగలుగుతున్నా టీం, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను డెఫినెట్లీ చెప్పగలుగుతాను ఏంటంటే నేను 2021 కోచ్కి 2024 కోచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో మేజర్ పార్ట్ ఆయన ప్లే చేశాడు. ఎందుకంటే అంత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నా డిపార్ట్మెంట్లో చేయడానికి, అండ్ ఆల్వేస్ రెడీ టు లిసన్ ఎప్పుడైనా చెప్పినప్పుడు. రైట్. అండ్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టీమ్ టు వర్క్. రైట్. రైట్. దాట్ హెల్ప్ మీ యాజ్ అ కోచ్. నేను గ్రో కావడానికి హెల్ప్ అయ్యి. రైట్. ఆల్సో కనెక్టెడ్ క్వశ్చన్, హౌ was it tough, or if yes, how tough was it to deal with players like Virat Kohli gani, like deal ante, I mean, how was it, like how confident were you, like communication chestappudu to identify something and explain them starting low during your transition time? How was the experience initially? Was it a cakewalk or was it tough? Definitely చెప్పాలంటే ఫస్ట్ లో నాకు కొంచెం భయమే ఉండే. అరే వీళ్ళు, సో ఆబ్వియస్లీ నేను ఇంటర్నేషనల్ ఆడలేదు, వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే డౌట్ అనేది డెఫినెట్లీ ఉండే స్టార్టింగ్. రైట్. బట్ ఆ ఫేస్ ఎట్లా ఉండే అంటే ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ దెమ్. ఐ డిడ్ంట్ వాంట్ టు త్రో మై ఒపీనియన్ స్ట్రేట్ అవే. ఎందుకంటే దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. నేను ఓపెన్ ఉండడం వల్ల ఏంటంటే ఐ వాజ్ అబ్జర్వింగ్ వాట్ దే వర్ డూయింగ్. ఐ నెవర్ ఫోర్సింగ్ ఆన్ దెమ్, ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో, టిల్ ఐ బిల్డ్ దట్ రిలేషన్షిప్. ఒక 3-4 months ఐ యూస్ టు సిట్ ఇన్ ఎవ్రీ మీటింగ్స్, ఐ సిట్ టు సీ ఎవ్రీ ఆపర్చునిటీ టు డిస్కస్ ఆఫ్ ద ఫీల్డ్, ఆన్ ద ఫీల్డ్. ఎంత అయితే అంత నార్మల్ మాట్లాడి, నాట్ ఓన్లీ క్రికెట్, జనరల్ టాపిక్స్, జస్ట్ టు అండర్స్టాండ్ ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ ఏంటిది. దెన్ ఆఫ్టర్ 6-7 months ఐ గాట్ సమ్ ఐడియా దట్ ఒక్కొక్క ప్లేయర్ కి ఫీడ్బ్యాక్ ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు నేను ఫస్ట్ 1 year తర్వాత నేను తెలుసుకుంది ఏంటిదంటే మనకు ఏం నాలెడ్జ్ ఉంది, ఏం తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ లెవెల్లో మన టైమింగ్ రైట్ ఉండాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే అప్పుడే మనం చెప్పే పాయింట్ వాళ్ళకు రిసీవ్ అవుతుంది. రైట్. రైట్. మనకు తెలియగానే వెంటనే చెప్తే అది కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్ రైట్ కానప్పుడు అది రిసీవ్ కాదు. సో అది నేను అర్థం చేసుకున్నాక దెన్ ఓవర్ ఎ పీరియడ్ నాకు ప్లేయర్స్ తో అందరితో రిలేషన్స్ పెరిగినాక దెన్ మై జాబ్ బికేమ్ ఫార్ మోర్ ఈజియర్ టు కన్వే వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్. అండ్ ఆల్సో దే వర్ ఇన్ ఏ మోడ్ ఆఫ్ రియలైజింగ్ కి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా, మనం ఎలా అబ్జర్వ్ చేస్తామో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. రైట్. As long as we come to a conclusion that both are working towards the growth of the team and players, we are always on the common page. Got it. COVID time గురించి నేను విన్నది, లైక్ the kind of efforts you have put in. మీరు పర్సనల్ గా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేసుకోవడము, లేకపోతే యూ ఇన్వెస్టెడ్ ఆల్ యువర్ సేవింగ్స్ till that point of time in certain development programs మీద కానీ మీ ఎఫిషియన్సీ బిల్డప్ చేసుకోవడానికి స్పెండ్ చేస్తున్నారు అన్నారు కదా. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ఫేజ్, లైక్ వాట్ మేడ్ యూ డూ దట్? సో యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెము ఆ కోవిడ్ టైంలో అందరికీ కొత్త. సో ఎవ్రీబడి హ్యాడ్ టు స్టే ఇండోర్స్. రైట్. సో లైక్ కొంచెం ఫోబియా లాగా, ఫ్రస్ట్రేషన్ లాగా అనిపించింది. సో ఐ somehow managed to get all the fitness equipments. సో ఎంత ఫిట్నెస్ ఎక్విప్మెంట్ చేసినా రోజు 1 hour టైం పాస్ అయిపోయేది, 1.5 hour అది అయిపోతుండదు. సో దెన్ ఐ హ్యాడ్ టు బైట్ ద టైమ్. From me, I somehow felt that ఆ కోవిడ్ టైంలో డే used to be so long. రైట్. అలా అనిపించింది. సో I had to do something. లక్కీ ఏమైందంటే కోవిడ్ ముందట నాకు NCA నుంచి ఫుల్ టైం ఆఫర్ ఉండే. సో
ఆ 1 year నేను చేసినందుకు ఫైనాన్షియలీ ఇట్ గేవ్ మీ లిటిల్ బెటర్ పొజిషన్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. సో యాక్చువల్లీ అది లక్కీ అనుకోవాలి, ఎందుకంటే మా ఫాదర్ జాబ్ చేయలేకపోతుండే, సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డిఫరెంట్ లేకుండే, సో అది వాజ్ అ మెయిన్ సోర్స్. సో ఆ టైంలో కూడా నాకు అనిపించింది అంటే జస్ట్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ టు అటెండ్ సమ్ ఆఫ్ ది వెబినార్స్. ఓకే, రిలేటెడ్ టు క్రికెట్, వన్ పవర్ హిట్టింగ్, అట్లా నార్మల్ ర్యాండమ్ గా ఏది ఉంటే అది నేను అటెండ్ అవుతుండే. బట్ ఆఫ్టర్ అటెండింగ్ 3-4 నాకు అనిపించింది అంటే దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్. రైట్. తర్వాత నాకు అన్నిటి అనిపించింది అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, నేను ఎప్పుడు చదువుతున్నాను మనకు 80% ఈజ్ మైండ్, 20% ఈజ్ టెక్నిక్. కానీ నేను ఆలోచిస్తే ఏంటంటే ఆ టైంలో నా జీవితాంతా నేను 20% చేసిన, 80% నుంచి గురించి నేను ఏం చేయలేదు. సో ఫస్ట్ ఏం స్టార్ట్ చేసిన అంటే ఒకటి వెస్ట్ ఇండీస్ ఒక ఆయన ఉండే, అతని బుక్ ఫేమస్ ఉండే, మధ్యలో కోల్కతాకి చేసిండు ఆయన. ఓకే, ఆయన బుక్ తీసి చదివిన. సో హీ రోట్ ఫ్యూ థింగ్స్ అబౌట్ ఇమాజినరీ, విజువలైజేషన్, ఇవన్నీ ఉండే. సో నాకెందుకు అక్కడ ట్యాప్ చేయాలనిపించింది. ఓకే, నేను ఫస్ట్ ఏం చేశాను, జర్మీ స్నేప్ అని ఒక ఆయన ఉండే, టక్ మెయిల్ చేశాను. ఓకే, సో హీ ఆల్సో రెస్పాండెడ్. సో ఆయనకు ఒక కంపెనీ ఉండే స్పోర్టింగ్ ఎడ్జ్ అని. ఓకే, అతను కోర్సెస్ పంపించాడు, వెంటనే ఎన్రోల్ అయ్యాను. సో ఐ డిడ్ అబౌట్ మైండ్ సెట్, అబౌట్ విజువలైజేషన్, అబౌట్ ఇమాజినరీ, ఆ సైడ్ ట్యాప్ చేశాను. దెన్ ఐ స్టడీడ్ లాట్ ఆఫ్ బుక్స్. దెన్ కొన్ని వెబినార్ అటెండ్ అవుతుండే ర్యాండమ్ గా, పవర్ హిట్టింగ్, రిగార్డింగ్ ఫీల్డింగ్, రిగార్డింగ్ థ్రోయింగ్, రిగార్డింగ్ స్పిన్ బౌలింగ్, రిగార్డింగ్ బయోమెకానిక్స్. రైట్. And during this period, I finished my ASCA level 1 also as a trainer. ఎందుకు ట్రైనర్ ఎందుకు చేశానంటే నాకేం ట్రైనింగ్ చేసే ఉద్దేశం లేదు, కాకపోతే ఒక ట్రైనర్ ఎలా ఆలోచిస్తాడు, నేను ఫీల్డింగ్ కోచ్ గా నేను ఎలా ఆలోచిస్తా, అది రెండు నాకు సబ్జెక్ట్ తెలుస్తుంది, నేను కమ్యూనికేషన్ బెటర్ చేయొచ్చు కదా కొని అది. సో నాకు గోల్ ఏం లేకుండే, ఎందుకంటే కోవిడ్ లో ఎవరికి గోల్ లేకుండే, ఎందుకంటే ముందు ఏమైతుందో తెలియదు. బట్ మై జాబ్ వాజ్ ఆ పీరియడ్ లో ఎప్పుడైతే కోవిడ్ అయిపోయినాక స్టార్ట్ అవుతుందో నేను ఫుల్ ప్రిపేర్డ్ ఉండాలి, వేస్ట్ కావద్దు, కీప్ ఇంప్రూవింగ్ మై నాలెడ్జ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బేసికలీ నా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను సిపిడి చేయాలి, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. రైట్. నాట్ ఓన్లీ అబౌట్ మై క్రికెట్ బట్ ఆల్సో అదర్ డెవలప్. కమ్యూనికేషన్. అదృష్టం ఏంటంటే యుఎస్ లో ఇంగ్లాండ్ నుంచి ఒక ఆమె ఉండే, షీలా గారు. షీ చార్జెస్ $250 per hour. అంత ఆమె కోవిడ్ కదా, అందరికి మనకు అదృష్టంలో తక్కువ డబ్బులు వచ్చాయి. సో కమ్యూనికేషన్ కోర్సెస్ కూడా చేశారు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ దేర్ సో మెనీ ఏరియాస్ యాజ్ అ కోచ్, ఇఫ్ యూ లర్న్ ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. రైట్. లక్కీ ఏంటంటే ఈ కోవిడ్ మొత్తం నేను ఇన్వెస్ట్ చేసింది నా మీద వితౌట్ ఎనీ గోల్. ఆ కోవిడ్ టైంలోనే నాకు శ్రీలంక వచ్చింది. సో ప్రాబబ్లీ ఐ వెంట్ టు శ్రీలంక టూర్ యాజ్ అ మచ్ బెటర్ ప్రిపేర్డ్ పర్సన్ దెన్ ఐ ఎవర్ వాస్. అమేజింగ్. అది ఎట్లా యూజ్ అయింది మీకు ఆ పీరియడ్ ఆఫ్ టైం? ఆల్సో లైక్ దీస్ మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ అ డికేడ్ మీరు ఎఫర్ట్ పెట్టుకుంటూ, వాట్ వాస్ ది గోల్ యూ హ్యాడ్? ఆ టైంలో మీరు ఎప్పుడు అనుకోలేదా లైక్ అరే లెట్స్ గివ్ అప్ ఆర్ మేబీ షిఫ్ట్, వేరే ఆపర్చునిటీస్ వచ్చి ఉండొచ్చు డ్యూరింగ్ యువర్ హెచ్సిఏ టైం కానీ లేకపోతే ఎక్కడ ఉన్నప్పుడన్నా కానీ, డిడ్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీ దట్ యూ థాట్ ఒక సెకండ్ థాట్ ఇచ్చుకుందాం అని ఇప్పుడు అనుకున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను 2007లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇండియన్ టీం చేసే గోల్ లేకుండే. ఓకే. అప్పుడు నాకు ఎన్సీఏకి వెళ్ళాలి, నేను పర్మనెంట్ చేయాలి అనే గోల్ ఉండే. సో దట్ వాజ్ మై గోల్ వెన్ ఐ స్టార్టెడ్. అఫ్ కోర్స్ ఈ పీరియడ్ లో ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వర్ దేర్, వేర్ ఆపర్చునిటీ ఛాలెంజెస్ వర్ దేర్. కొన్నిసార్లు సెల్ఫ్ బిలీఫ్ ని కూడా దెబ్బతీసింది, ఏంటంటే మనం చేయగలుగుతామా లేదా డౌట్ ఉండే. బట్ ఐ నెవర్ ఎవర్ హ్యాడ్ డౌట్ ఆఫ్ గివింగ్ అప్, ఈవెన్ దో ఐ హ్యాడ్ మై ఓన్ స్ట్రగులింగ్ డేస్. కానీ నాకు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా అనిపించలేదు నేను ఈ స్పోర్ట్ వదిలేసి వేరే లైన్ వెళ్ళాలి. రైట్. I was struggling definitely in many ways, like everybody. అందరూ వాళ్ళ ప్రొఫెషనల్ స్ట్రగుల్ అయినట్టు నేను ప్రొఫెషనల్ ఇనిషియల్ ఫేజ్ లో. బట్ నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు ఈ ప్రొఫెషనల్, బికాస్ దిస్ ఈస్ వాట్ ఐ లవ్డ్ త్రూ అవుట్ మై లైఫ్. రైట్. అండ్ స్లోలీ బట్ ష్యూర్లీ, ఈవెన్ దో దేర్ వాజ్ నాట్ అ గోల్ ఇన్ ఫ్రంట్, ఐ వాజ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్. ఒకసారి నాకు ఎన్సీఏ ఒకసారి అచీవ్ అయినాక దెన్ అక్కడి నుంచి నెక్స్ట్ గోల్ వాజ్ ఇండియా ఎవరికైనా వెళ్దాం అనుకున్నాం. ఇండియా కూడా ఆలోచించలేప్పుడు, ఇండియా చేసినాక అక్కడ కొన్ని రోజులు చేసినాక దెన్ ఐ స్టార్టెడ్ టు సీ ఇండియా చేద్దాము అని. సో నేను నేర్చుకుంది ఏంటంటే గోల్స్ ఆర్ ఎస్,
One is I'm glad that I put realistic goals, what I could achieve. And goals keep redefining all the time. As you achieve, it's redefined. Now ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఉంది నాకు. ఇండియన్ టీం రావడం ఒకటి గోల్, ఇక్కడ సస్టైన్ చేసి మంచి పని చేయడం ఓవర్ ఎ పీరియడ్ అనేది ఇంకో గోల్. రైట్. దానికోసం అది కంటిన్యూస్. ఇప్పుడు కూడా నేను ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఎ లెవెల్ 4 గోయింగ్ అవుట్ సైడ్ ఇండియా నెక్స్ట్ బ్రేక్ వెన్ ఎవర్ ఐ గెట్, బికాస్ నాకున్న స్ట్రెంగ్త్ ఏంటిదంటే ఐ వాల్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్న్ ఫ్రమ్ ఎనీవన్, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ యాజ్ అ కోచ్ ఐ కెన్ లెర్న్ ఈవెన్ మోర్ ఫ్రమ్ అదర్ స్పోర్ట్స్, అండ్ ఆల్సో ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. ఇప్పుడు లెవెల్ 3 గురించి మాట్లాడితే సార్, లైక్ కెన్ వి టాక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లెవెల్ 3 కోచింగ్ సెగ్మెంట్ లో, ద కైండ్ ఆఫ్ థింగ్స్ యూ అండర్గో, ఆర్ మీరు ఎట్లాంటి సెగ్మెంట్స్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు లెవెల్ 3 ట్రైనింగ్ అప్పుడు? మేము చేసినవి ఏంటంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ కైండ్ ఆఫ్ అ బ్యాచ్ ఇన్ 2010. దట్ వాస్ దట్ ప్రాసెస్. ఓకే. అంతకుముందు ఏముందంటే 8-9 days కోర్స్ ఉంటుంది, అటెండ్ కావాలి, దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, దే ఆర్ సర్టన్ పాసింగ్ మార్క్, దెన్ యూ గోట్. మా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 2010 లో ఏముండే అంటే ఎవ్రీ స్టేట్ నుంచి ఇద్దరిని పిలిచారు. ఓకే. సో దెన్ మనం వెళ్ళాలి, అక్కడ 2 days ఇంటర్వ్యూ ఉంటుంది. దే విల్ గివ్ యూ ఆల్రెడీ సమ్ సబ్జెక్ట్స్, దీని మీద పీపీటీ కావాలి, దెన్ దే హ్యావ్ పర్టికులర్ ఎగ్జామ్స్. లైక్ ఒక 10 benches ఉంటాయి, ప్రతి ఒక్క బెంచ్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు టైం ఉంటుంది, క్విక్లీ రాయాలి, లేదా ర్యాండమ్ నుంచి ఒక బౌల్ నుంచి తీయాలి. దెన్ యూ హ్యావ్ టు పిక్ అవుట్ అండ్ మీ ఇండియా కోచ్ మీరు ఏం చేయగలుగుతారు ఈ గ్రౌండ్ లో. సో సిచ్యువేషనల్ గా సో 2 days కోర్స్ ఉంటుంది. ఆ 70 to 80 మంది నుంచి దే హ్యాడ్ టు ఫిల్టర్ 30 people. ఓకే. నెక్స్ట్ ఆ 2 days తర్వాత 30 people ఆర్ ఎలిజిబుల్ టు డూ ద కోర్స్ యాక్చువల్లీ. అచ్చా, ఇదంతా ఓకే. దెన్ ఆ 30లో నేను ఉండే. అచ్చా. నెక్స్ట్ మాకేం చేశారంటే నెక్స్ట్ 15 days we were challenged in many ways. Sometimes లో ఈవెన్ ద వే we stayed also we were challenged in n number of ways. మాకు ప్రతిరోజు కోర్స్ ఉండే, ఎగ్జామ్ ఉండే. ఇట్ వాస్ 15 days ఉండే. సమ్ టైమ్స్ మేము ర్యాండమ్ గ్రౌండ్ తీసుకొచ్చి ఒక అబ్బాయిని చూపిస్తుండే, ఈయన మీ ప్లేయర్ అని. ఓకే. అబ్జర్వ్ చేయాలి 1 hour. అచ్చా, వాళ్ళ గేమ్ అవుతా ఉంటుంది, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. దెన్ ఆల్ యూ గెట్ ఈస్ 15 minutes టు టాక్ విత్ దెమ్ ఆఫ్టర్ దట్. ఓకే. అంతే 15 minutes. In next 2 days you have to give their 4 months program. Amazing. సో అలా 15 days తో మాకు డిఫరెంట్ ఛాలెంజెస్ పెట్టినాక దెన్ మేము ఇంటికి వచ్చినాక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week వాళ్ళకి ఇద్దరు ప్లేయర్ పేరు పంపించాలి, ఒక బ్యాట్స్మెన్, ఒక బౌలర్, ఎవరైతే ఆస్పిరేషన్ టు ప్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్. నెక్స్ట్ విత్ ఇన్ దట్ మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ ఎవర్ స్టేట్ లో వాళ్ళు నేను పిక్ చేసుకున్నాక వాళ్ళకి పంపించాలి డీటెయిల్, ఫోన్ నెంబర్ ఇది. ఓకే. నెక్స్ట్ 4 months ఈ పిల్లలతోనే వర్క్ చేయాలి హైదరాబాద్ లో. సో వాళ్ళకు నేను వీడియోస్ తీయాలి, ఫిట్నెస్ టెస్ట్ చేయాలి. వాళ్ళు ర్యాండమ్ గా ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు ఫోన్ చేసి చేస్తున్నారా రియల్ గా లేకపోతే. సో 4 months వర్క్ చేసినాక వీళ్ళంతా డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ మేము వెళ్ళాలి 2 days ఎక్కువ. సో దెన్ వీల్ ప్రెజెంట్ ద కేస్ కి మేము ఈ అబ్బాయి 4 months కింద ఇలా ఉండే, దాని తర్వాత ఇలా అయింది. సో ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్ దెన్ దే వుడ్ పాస్. సో ఆల్మోస్ట్ 6 months పైన. 6 months. బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఆఫ్టర్ 6 months చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే యూ గాన్ త్రూ ద గ్రైండ్ అండ్ యూ గాన్ త్రూ ఆల్. ఎట్లా అంటే పాసిబుల్ గా కోచింగ్ లో వచ్చే అన్ని ఉండే. సో ఐ హావ్ బీన్ స్పెషలైజ్డ్ ఇన్ ఫీల్డింగ్ నా ఇంట్రెస్ట్ తో, బట్ ఐఎమ్ కంప్లీట్ లెవెల్ 3 కోచ్, బ్యాటింగ్ బౌలింగ్. సో అమేజింగ్. సో అదే ఆ లెవెల్లో ఎలా ఉంటుంది మీ గ్రైండ్స్? బికాస్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ టు యువర్ హెడ్, కాబట్టి ఎట్లాంటి టైప్ ఆఫ్ కోచింగ్ ఉంటుందని తెలుసుకోవాలి. దట్ వాస్ ఎ క్యూరియస్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ఫర్ దట్. ఆల్సో లైక్ నాకు చాలా నచ్చిన ఒక చిన్న పాయింట్ ఉంది ఇన్ రీసెంట్ యువర్ ఇంటర్వ్యూస్ లో, ఇక్కడ కాన్షియస్ ప్రాక్టీస్ అండ్ సబ్ కాన్షియస్ రియాక్షన్ అని. సో ఆ కనెక్షన్ చాలా నచ్చింది నాకు డ్యూరింగ్ ది, బికాస్ ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ గా కొంచెం రియాక్షన్స్ ఉంటాయి వాటి గురించి. సో దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ డెవలప్మెంట్ కి వాట్ కైండ్ ఆఫ్ సెషన్స్ డూ యూ టేక్ జనరలీ? మోస్ట్లీ ఏంటంటే నేను నార్మల్ గా ఫస్ట్ 1 year వాళ్ళని అర్థం చేసుకున్నాను. ఏంటంటే ఎవరు ఏం ప్రాక్టీస్ చేసేటోళ్ళు, ఎవరికి ఏముంది కొంచెం ఇంకా నేను కూడా అబ్జర్వ్ చేసేటప్పుడు ఇండివిజువల్ గా కొన్ని స్కిల్స్ ఒక్కొక్కరు ఇంత డెవలప్ చేయాలి. యాజ్ అ టీమ్ మేము కొంచెం స్కేల్ అప్ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఇవి కొంచెం మంచి చేయాలి. ఒకసారి అవి డిసైడ్ అయిపోయినాక ఏం చేయాలంటే నేను యాజ్ అ గ్రూప్ గా ఎప్పుడైనా గ్రూప్ వచ్చినప్పుడు నేను టీమ్ చూసుకుంటాను. మిగతా అప్పుడు నేను ట్రై ఏం చేస్తానంటే నాకు కాఫీ టేబుల్ అయినా డిన్నర్ టేబుల్ అయినా నాకు టైం దొరికినప్పుడల్లా ప్రేయర్ మంచి ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అతన్ని కూర్చొని వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇవి నోటీస్ చేసిన, మీరేమనిపిస్తుంది. సో ఆ లెవెల్లో ఒక స్టేజ్కి వచ్చిందంటే ఆల్రెడీ ప్లేయర్ ఆయన గేమ్ ఆయన అండర్స్టాండ్ చేసే కెపాసిటీ ఉంది. సో ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ టెల్ దట్ ఇది చెయ్యాలి అని.
ఎందుకంటే ఇది చేయాలంటే నా కోసం ఒక సెషన్ వస్తారు. రైట్. వాళ్ళు బిలీవ్ చేసేటట్టు నేను చేస్తే వాళ్ళు నేను వద్దన్నా వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు. ఆ రియలైజేషన్ కోన్ ఏంటంటే ఐ త్రో మై అబ్జర్వేషన్స్ టు దెమ్. రైట్. వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకుంటాను. నౌ వన్స్ ఆ డిస్కషన్ నుంచి మేము ఒకటి కన్క్లూజన్కి వచ్చి ఈ ఏరియాస్ నేను వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లేయర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్ స్కిల్స్ మీద నేను వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. వన్ ఈజ్ దేర్ ఇండివిజువల్ స్కిల్స్ వాళ్ళకి అవసరం వచ్చేటివి, టీమ్కి అవసరం వచ్చే ఏ పొజిషన్లో నువ్వు ఎక్కువ ఫీల్డింగ్ చేస్తావో దాన్ని నేను ఇంక్లూడ్ చేస్తాను. సో సైమల్టేనియస్లీ వర్కింగ్ వాట్ ఈస్ టీమ్ రిక్వైర్మెంట్, వాట్ ఈస్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్. రైట్. ఆల్సో లైక్ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండింది, ఇప్పుడు టాప్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ లేకపోతే జడేజా కానీ హూ ఆర్ ఆల్రెడీ ఎక్సెలింగ్ ఇన్ ద ఫీల్డింగ్ అనేవన్నీ వాళ్ళకి ఒక ఫీల్డింగ్ కోచ్ ఎందుకు అవసరము అనేది ఒక లేమన్స్ క్వశ్చన్ లాగా అడిగితే లైక్ వాట్ యూ ఆన్సర్ ఫర్ దాట్? సింపుల్ అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 100 కవర్ డ్రైవ్ కొట్టాడు, అయినా కానీ అతనికి ప్రాక్టీస్ చేయాలి, ఫైన్ ట్యూన్ చేయాలి. రైట్. సో అదే ఫీల్డింగ్ లో కూడా వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాటిని నేను తీసుకొచ్చేది ఏంటిది? వేరియబుల్ ప్రాక్టీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్, క్రియేటివిటీ, మై ఓన్ ప్రాక్టీస్. రైట్. మై హోల్ సెషన్ ఫర్ ఎ గ్రేట్ ఫీల్డర్ ఈజ్ నాట్ ఓన్లీ మెయింటైనింగ్ ఈ స్టాండర్డ్స్. ఆయన ఒక స్టాండర్డ్ రావడానికి ఆయన కష్టపడి అక్కడికి వచ్చారు, దాన్ని మెయింటైన్ కూడా చేయాలి. ప్లస్ వాళ్ళు నా సెషన్ కి ఇంట్రెస్టింగ్ కూడా చేయాలి. రైట్. సో దట్ వాళ్ళు చేసేది ఏంటిదంటే వాళ్ళు ఒక్క పనే కాదు. కొన్నిసార్లు మీరందరూ అనుకుంటారు విరాట్ కోహ్లీ ఒక్కటి సెషన్ చేస్తాడు లేదా మంచి ఫీల్డర్ సెషన్ చేస్తే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అదర్ పీపుల్ ఆల్సో. సపోజ్ ఒక యంగ్స్టర్ వచ్చి విరాట్ కోహ్లీ, జడేజా వీళ్ళతో కలిసి ఫీల్డింగ్ చేస్తుంటే వాళ్ళని చూసి ఆటోమేటిక్ వీళ్ళు కూడా పుష్ చేస్తుంటారు. సో సమ్ టైమ్స్ ఐ డోంట్ నీడ్ టు టీచ్ ఎనీ న్యూ ప్లేయర్, ఆల్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్ ద బ్యాచ్ ఆఫ్ దెమ్. రైట్. ఆటోమేటిక్ వాళ్ళు ఆ ఇంటెన్సిటీ అనేది, ఆ ఫోకస్ అనేది, ఆ ఎఫర్ట్ అనేది ఆటోమేటిక్ వాళ్ళ త్రూ నేర్చుకుంటారు. ప్లస్ ఆ టైంలో వాళ్ళతో డిస్కషన్ లో నేర్చుకుంటారు. నాకేందంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక యంగ్స్టర్ ఎడ్యుకేట్ కావాలి, అది నా త్రూ అయినా సీనియర్ ప్లేయర్ అయినా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. రైట్. రైట్. ఆల్సో లైక్ బికాస్ యూఆర్ ఇంటూ ఫీల్డింగ్ సైడ్ కాబట్టి, ఫీల్డింగ్ కోచ్ కాబట్టి, ఎనీ మెమరబుల్ ఆర్ అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ అంటే ఫీల్డింగ్ వల్ల మ్యాటర్ అయిన ఇన్నింగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మేబీ ఆఫ్టర్ యూ కేమ్ ఆర్ బిఫోర్ యూ కేమ్ ఆల్సో విచ్ యూ కెనాట్ ఫర్గెట్, అలాంటి ఇన్నింగ్స్ గురించి ఏమైనా మాట్లాడితే? నాకు గుర్తొచ్చేది ఇమ్మీడియట్ అంటే శ్రీలంకతో మేము పింక్ బాల్ టెస్ట్ ఆడిన బెంగళూరులో. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ సిరీస్ ఒక రిషబ్ పంట్ కి వికెట్ కీపర్ గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది, వికెట్ కీపింగ్ స్కిల్స్ మీద స్పెసిఫిక్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్. అమేజింగ్. ఫీల్డింగ్ నాకు మర్చిపోలేదంటే అఫ్ కోర్స్ క్యాచ్ వల్ల ఈ T20 వరల్డ్ కప్, కానీ మేము వన్డే వరల్డ్ కప్ గెలవకపోయినా మన స్టాండర్డ్ ఆఫ్ ఫీల్డింగ్ చాలా బాగుండే. వన్డే వరల్డ్ కప్ లో కూడా ఎన్నో క్యాచ్లు ఉన్నాయి. కీపింగ్ పర్టికులర్ మ్యాచ్ అంటే ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాలో మన స్లిప్ క్యాచింగ్ ఉన్న చూడండి, ఆ సిరీస్ లో మనం సీనియర్స్ ఎక్కువ లేకుండే. సో వీ హ్యాడ్ ఆల్ జూనియర్స్ ఇన్ ద స్లిప్ కార్డన్. దాంట్లో మన స్లిప్ క్యాచింగ్ అవుట్ స్టాండింగ్ ఉండే. ఇన్ఫాక్ట్ నాకు మన సీనియర్ ప్లేయర్ వచ్చారు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ బయట మన ఇండియా బయట మంచి స్లిప్ క్యాచ్, అది కూడా యంగ్స్టర్ పట్టడం. సో దట్ వాస్ అ ప్రౌడ్ మూమెంట్ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్. అమేజింగ్. అంటే ఇంకోటి కొన్నిసార్లు కొన్ని మ్యాచెస్ చూస్తున్నప్పుడు మన బ్యాటింగ్ అయిపోతుంది, ఇన్నింగ్స్ బ్రేక్ వస్తుంది. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత అసలు ఫెరోషియస్ రెస్పాన్స్ ఉంటుంది మన టీం అందరిది, ద కైండ్ ఆఫ్ ప్లే దట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చేటప్పుడు ఫీల్డింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ అమేజింగ్ ఇది ఉండడానికి. అంటే కొన్నిసార్లు టార్గెట్ తక్కువ ఇచ్చి ది కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ దే గివ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఈ మధ్యలో ఇన్నింగ్స్ బ్రేక్ లో ఏమవుతుందని ఎప్పటి నుంచో కొంచెం క్యూరియాసిటీ ఉండింది నాకు. అంటే జనరల్ గా ఇంటర్నల్ గా హూల్ అడ్రస్ దెమ్, ఏదన్నా పెప్టాక్ లాగా కెప్టెన్ అడ్రస్ చేస్తారా లేకపోతే కోచ్ కూర్చొని మాట్లాడతారా? వాట్ హ్యాపెన్స్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్ ఇన్ దట్ బ్రేక్? బై నౌ ఒకటి ఏంటంటే ఆ లెవెల్కి వచ్చినాక మ్యాచ్ రోజు ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయర్స్. రైట్. మేము యాజ్ అ కోచ్ ఏం చేస్తామంటే వీ టేక్ ఎ బ్యాక్ సీట్ ఆన్ దట్. అవర్ జాబ్ ఏమిట్లుంటుందంటే మ్యాచ్ రోజు వాళ్ళకి ఏం కావాలి ప్రాక్టీస్ మేము ఇవ్వాలి. వాళ్ళకి ఏమన్నా అవసరం అంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, బట్ అబ్సల్యూట్ ఫైన్. వాళ్ళు ఏ లెవెల్లో ప్రాక్టీస్, ఏ లెవెల్లో రొటీన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రొటీన్స్ ఉంటాయి. కొంతమంది బ్యాటింగ్ ఎక్కువ చేస్తారు, కొంతమంది ఫీల్డింగ్ ఎక్కువ చేస్తారు, కొంతమంది క్యాచ్లు తీసుకోరు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వేస్. రైట్. మేమేందంటే ఆ మ్యాచ్ రోజు ఎక్కువ ఫోర్స్ చేయం మా సైడ్ నుంచి. వీ అలవ్ మా జాబ్ ఏంటంటే వీఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ వీఆర్ రెడీ. వాళ్ళని ఆ ప్రిపరేషన్ ఆ జోన్ లో పెడతాం. సో ఈ లెవెల్లో ఇంటర్నేషనల్ లో అంటిల్ అన్లెస్ ఏదైనా 1 or 2 స్ట్రాటజీస్ హెడ్ కోచ్ ఉంటే కెప్టెన్ తో డిస్కషన్ తప్ప బై అండ్ లార్జ్ మేము ప్లేయర్స్ ని వాళ్ళంతలో వాళ్ళకు వదిలేస్తాం. అదే
జనరల్ పర్సెప్షన్ ఇది అనుకుంటా ఉంటాం కదా గేమ్స్ మధ్యలో బ్రేక్స్లలో డ్రింక్స్ కోసం వస్తారు కదా ప్లేయర్స్ లోపల నుంచి. లైక్ డస్ ఇట్ హ్యాపెన్ లైక్ దిస్? అంటే లోపల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ప్లేయర్స్ వచ్చి డ్రింక్స్ అప్పుడు పాస్ చేయడం అలా అవుతుందా జనరల్ గా? డెఫినెట్లీ అవుతుంది. సపోజ్ ఒక సిచ్యువేషన్ లో ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ కోట్. నో మ్యాచ్ ముందట అది ఎగ్జాంపుల్ అంటే మనం పర్టికులర్ గా చెప్పలేము, బట్ లోపల మనము చాలా మ్యాచ్ ముందర స్ట్రాటజీ టాక్టిక్స్ చేస్తాం. బట్ హై ప్రెషర్ మ్యాచ్ అయ్యి హై సిచ్యువేషన్ అయినప్పుడు కొన్నిసార్లు ఆబ్వియస్లీ మనకు ఆ రోజు ఒక పర్టికులర్ బౌలర్ అంతకుముందు అనుకుంటాం, కానీ ఆ రోజు అతని కంటే ఇంకొకైనా మంచిగా వేయచ్చు. సో ఆ స్ట్రాటజీ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు ఆ పర్టికులర్ స్కిల్ కోచ్ అయినా లేదా హెడ్ కోచ్ ఫీల్ అయినా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఆ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, రైట్. సో రెస్ట్ ఏంటంటే కెప్టెన్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది యూజ్ చేయాలా లేదా అనేది ఈ లెవెల్లో. ప్రాబ్లం ఏంటంటే ఒక ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అయితే వేరే, మన దగ్గర ఉన్నది మోస్ట్ ఎక్స్పీరియన్స్ కెప్టెన్, రైట్. సో ఆయనకు ఎన్నో సిచ్యువేషన్స్ చూడుంటాడు, సో ప్రాబబ్లీ ఆయనకు ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ అవసరమో అంత తక్కువ, ఎందుకంటే ఆయన అన్ని సిచ్యువేషన్ లో ఈజ్ వెల్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. రైట్ రైట్ రైట్. అదే ఎప్పుడు డౌట్ ఉండేది అనమాట, ప్లేయర్స్ వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడితే ఎలాంటి, బికాస్ ఆ టైంలో యాడ్స్ వస్తాయి కదా, సో ఆ టైంలో ఏమవుతుంది కింద జనరల్ గా అలానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనం ఏంటంటే ఏదన్నా అక్కడ మిస్ అయిపోయింది మనకి ఏమన్నా బెటర్ చేయొచ్చు అని అనిపించినప్పుడు ఒక సజెషన్ ఇస్తాం. దెన్ ఇట్స్ అప్ టు ది పర్టికులర్ ప్లేయర్ ఆర్ ది కెప్టెన్ వెదర్ టు ఇంప్లిమెంట్ అన్నమాట. ఆల్సో లైక్ ఇప్పుడు ఇందాక స్ట్రాటజీ అన్నారు, బిఫోర్ మ్యాచ్ స్ట్రాటజీ, ఫీల్డింగ్ లెవెల్లో ఎట్లాంటి స్ట్రాటజీస్ అవుతాయి సార్? లైక్ ఆ పర్టికులర్ మ్యాచ్ కి ఎగ్జాంపుల్ ఫైనల్ మ్యాచ్ అవుతుంది, దానికోసం ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఇస్ అ మ్యాచ్ టుమారో, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ డు యూ మేక్? మెయిన్లీ స్ట్రాటజీ అంటే అవేర్నెస్. నేనేం చేస్తానంటే ఆల్రెడీ స్కిల్ లెవెల్లో వాళ్ళని ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసాం, రైట్. నేను చేసేది ఏంటంటే నేను ఎక్కువ ఫోకస్ చేసేది మ్యాచ్ డే రోజు రెండేది. ఒకటి ఏంటంటే ఏ ప్లేయర్ ఎక్కడ ఆ గ్రౌండ్ లో ఏ పర్టికులర్ బ్యాట్స్మెన్ కు ఉంటే బెటరో అది నేను మొదలే వాళ్ళకి కొంచెం చెప్పేస్తాను. ఎందుకంటే ఒక శ్రీలంక ఆడినప్పుడు వాళ్ళు ఎక్కువ ఆడే షాట్స్ ఒక ప్లేస్ లో ఉంటాయి, ఆస్ట్రేలియా ఆడినప్పుడు ఒక ప్లేస్ లో ఇంకోటి ఉంటది, ప్లస్ ఒక పర్టికులర్ గ్రౌండ్ లో ఎక్కువ రన్లు ఒక ఏరియాలో పోతాయి, ప్లస్ ఇంకోటి అవేర్నెస్ ఏంటంటే ఆ గ్రౌండ్ లో మీకు విండ్ ఎక్కువ ఉందా, రైట్, లేకపోతే డైరెక్షన్ ఆఫ్ విండ్ స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి, ఎటు ఉండాలి మంచి ఫీల్డర్, ప్లస్ మీకు డెన్సిటీ ఆఫ్ ఎయిర్, ప్లస్ ఇవన్నీ వాళ్ళకి అవేర్ చేసి వాళ్ళకి చెప్పడం. ఆల్సో ఈ సెగ్మెంట్ పక్కకు పెట్టేస్తే నాకు డౌట్ ఉండింది సార్, లైక్ కన్సిడరింగ్ ఐపీఎల్ ఆర్ T20 ఫార్మాట్స్, ఓడిఐ ఫార్మాట్స్ కానీ టెస్ట్ క్రికెట్కి కానీ ఏదన్నా హవా తగ్గిందా బికాస్ ఆఫ్ ఐపీఎల్ ఆర్ మేబీ ఇంటర్నేషనల్ క్రికెట్స్కి ఏమన్నా బికాస్ లైక్ లాస్ట్ జస్ట్ అన్ ఒపీనియన్ అగైన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, మొన్న ఐపీఎల్ తర్వాత ఆయన వరల్డ్ కప్ టైంలో అట్లీస్ట్ మిడ్ ఆఫ్ ది సిరీస్ వరకు కూడా చాలామందికి వరల్డ్ కప్ అవుతుంది, ఏ రోజు ఏ మ్యాచ్ ఉందనేది తెలీదు, బికాస్ ఆ ఫీవర్ అయిపోయింది, ఐపీఎల్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయిపోయినాయి, మర్చిపోయారు. ఆర్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లో ఫాలో అవ్వట్లేదు, వ్యూవర్షిప్ చూసినా అర్థమవుతుంది బేసిక్లీ మనం హాట్స్టార్లో కానీ లేకపోతే వేరే జియో సినిమాలో కానీ చూసినప్పుడు ఆ నంబర్స్ డిఫరెన్స్ ఉంది. డూ యూ ఆల్సో ఫీల్ ద సేమ్ ఆర్ లైక్ వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? సో ఆబ్వియస్లీ మీరు ఓవరాల్ గా చూస్తే ఏంటంటే వ్యూవర్షిప్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, రైట్. వన్ ఈజ్ జెన్యూన్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ ఆఫ్ అయిపోయి చూసేటోళ్ళు ఉంటారు. పీపుల్ ఎంజాయ్ T20 అండ్ ఐపీఎల్ మోర్ బికాస్ అది మొత్తం ఆఫీస్ అయిపోయినాక 7 o'clock స్టార్ట్ అవుతుంది, సో సాయంత్రం 2 గంటలు టైం పాస్ ఉంది, ఫాస్ట్ గా అయిపోతుంది, సో ఇట్ జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఫినిషెస్ క్విక్లీ, సో యూ డన్ అండ్ డస్టెడ్, రైట్. జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో జెన్యూన్ ఫ్యాన్స్ ఏంటంటే ఇంకోటి T20 అంతా ఆ రోజు ఎవరు మంచి రోజు అయిపోతే వాళ్ళు గెలవచ్చు, రైట్ రైట్. సో మనం కొంచెం పెద్ద ఫార్మాట్ వన్ డే ఇంకా టెస్ట్ మ్యాచెస్ ఏమైతుందంటే కొంచెం లాంగ్ ఉంటుంది. జెన్యూన్ క్రికెటింగ్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు చాలా ఇష్టపడతారు ఆ ఫార్మాట్ లో. రెండు, ఎందుకంటే మీకు ఒక సెషన్ మంచిది మనది కాకపోయినా మనకు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్ డే T20. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడు మనకు T20 వచ్చింది తప్ప ఒక 10 years కింద తీసుకోండి, వన్ డే ఫార్మాట్ మన గోల్డ్ ఫార్మాట్, ఎందుకంటే దాంట్లో మనం పర్ఫార్మ్ చేసి ద గ్రేట్స్ ఓవర్ యూ కెన్ టాక్ అబౌట్, మనం డిఫరెన్స్ చేసింది దాంట్లో, రైట్. సో నా ఉద్దేశంలో ఏంటంటే వ్యూవర్షిప్ కొంచెం డిఫరెన్స్, మేబీ ఇట్స్ అ టెంపరరీ థింగ్, బట్ ఐ ఫీల్ లవ్ ఆఫ్ జెన్యూన్ క్రికెట్ లవర్ who love cricket, I don't think so it has changed anything in any format. All right. Also, if I can ask you, again, maybe it might be a tough question, but if you have anything, who's your favorite player throughout your cricket journey? నేను గ్రో అప్ అయ్యి మా ఇంట్లో పోస్టర్లు పెట్టుకొని చూసి చేసింది సచిన్ టెండూల్కర్. ఓకే. నేను 17 years తర్వాత
ఆయనని నేను మన గ్రౌండ్లో కలిసి ఆయనతోని ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. అమ్మ ఎన్ని రోజుల కోరిక తీరిందిరా అని అనుకున్నా అహ్మదాబాద్లో. సో ఇట్లా లైక్ ఫర్ మీ వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ నేను ఎప్పుడు చూసింది సచిన్ టెండూల్కర్ని చూస్తుండే. గాట్ ఇట్. ఆల్సో లైక్ ఇందాక అడ్వాన్స్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ T20 ఈ 10 to 12 years నుంచి స్టార్ట్ అయింది, IPL లాంటివి. ఇట్లా కమింగ్ టు ద టెక్నాలజీ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్రికెట్ త్రూఅవుట్ ది వరల్డ్, క్రికెట్ గ్రౌండ్స్లో కానివ్వండి, స్టేడియంస్లో కానివ్వండి, లేకపోతే మా టీమ్ యూజ్ చేసే వాటిల్లో ఎక్విప్మెంట్స్లో కానివ్వండి, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ వికెట్స్కి లైట్స్ రావడం అనేది నేను ఒక 10 years నుంచో 8 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అట్లాంటి అడ్వాన్స్మెంట్స్ ఫ్యూచర్లో అంటే మీరు ఇన్ హౌస్ ఉంటారు కాబట్టి లైక్ అక్కడి నుంచి కాబట్టి మీరు చూసిన కమింగ్ అప్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ రాబోతున్నాయి ఇట్లాంటివి అన్నట్టు ఏమన్నా కెన్ వి టాక్ అబౌట్ దాట్? డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు స్పైడర్ క్యామ్ ఉందా? లేదు. ఇప్పుడు స్పైడర్ క్యామ్ వచ్చింది. గ్రౌండ్లో బౌండరీ లైన్లో మీరు ఇంకో కెమెరా ఉంటుంది. ఇప్పుడు మీకు నార్మల్గా చాలా సెన్సర్స్ ఉంటాయి. దే ఆర్ కమింగ్ అప్ విత్ ఇప్పుడు మీరు 6 కొట్టిన తర్వాత దాన్ని ఎంత డిస్టెన్సో చెప్తుంది, ఎంత హైటో చెప్తున్నది. సో డెప్త్ అండ్ పర్సెప్షన్. సో కెమెరాస్ దెర్ ఈస్ నో స్టాపేజ్ ఫర్ టెక్నాలజీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఎంతవరకు మనం యూజ్ చేయొచ్చు, ఎంతవరకు మనం స్టిల్ వి మెయింటైన్ దట్ క్రికెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అడ్వాన్స్మెంట్ ఫ్యూచర్ టెక్నాలజీ అంటారా ఇప్పుడు నా ఫీల్డింగ్లోనే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫీల్డింగ్లో బేసప్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ బేసప్ ఎక్కడి నుంచి వస్తుంది? టెన్నిస్ నుంచి వస్తాయి. ఇప్పుడు మీరు టెన్నిస్ చూస్తే ఏంటంటే స్టార్ట్ అయినాక బేసప్ తీసుకుంటారు. ఇప్పుడు ఓవర్ ఆర్మ్ త్రో ఉన్నది, అది మనం బేస్బాల్లో చూడండి బేస్బాల్ నుంచి తీసుకుంటాం. సో ఇప్పుడు త్రో ఉన్నది. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తే మీరు నీరజ్ చోప్రా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ వాట్ ఈ థ్రోస్, ఆయన లెఫ్ట్ హ్యాండ్ నాన్ థ్రోయింగ్ హ్యాండ్, ఎల్బో కిందికి ఉండి తమ్ము కిందికి ఉండి అవన్నీ కొన్ని ఇప్పుడు క్రికెట్లో ఫాలో అవుతున్నారు. సో మనం యాజ్ అ కోచ్గా యాజ్ అ పొజిషన్ వేర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇఫ్ యూఆర్ ఓపెన్ ఇనఫ్, మనం వేరే స్పోర్ట్ నుంచి కూడా మనం నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ స్పోర్ట్స్ ఆర్ ద టెక్నాలజీ సైడ్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎట్లా అంటే ఇది అయిపోయిందని కాదు, దేర్ ఇస్ సంథింగ్ కమింగ్ అప్. సో యూ నెవర్ నో వాట్ కమ్స్ అప్, బట్ యా. ఓకే, రైట్. అండ్ హౌ డూ యూ ఫీల్ లైక్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయ్యేటప్పుడు అంటే రీసెంట్ ఎపిసోడ్లో వి గాట్ మిలిటరీ పర్సన్ అనమాట, ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఆయనతో మాట్లాడేటప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఇక్కడ అవుతా ఉంటే అక్కడ ఫైరింగ్ అయ్యేదంట రెగ్యులర్గా, లైక్ 10 years బ్యాక్ అట్లా బౌండరీస్లో. సో మీకు ఎలా అంటే ఆ పర్టికులర్ టైంలో ఇంటర్నల్గా డ్రెస్సింగ్ రూమ్ కానీ ఆ హడావిడి ముందు రోజు నుంచి ఆ మ్యాచ్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది జనరల్ ఎక్స్పీరియన్స్? కొంచెం ఎక్స్పెక్టేషన్ అనేది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కి బయట ఉంటుంది. ఇండివిజువల్ గా ఎవరి మనసులో ఏముంటుందో మనం చెప్పలేం. రైట్. బట్ యాజ్ అ కోచింగ్ స్టాఫ్ మేమేం చేస్తామంటే వీ ట్రై టు మేక్ ఇట్ యాజ్ అ సేమ్ మ్యాచ్ యాజ్ ఎనీ అదర్ మ్యాచ్, రెగ్యులర్ మ్యాచ్ గా. బట్ ఏంటంటే ఆఫ్ ద ఫీల్డ్ ఎంత వైబ్ క్రియేట్ చేస్తుండ్రు, ఎంత వస్తుందంటే ఆబ్వియస్లీ కొంచెం ఆ మైండ్ లో అయితే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ అ హ్యూజ్ ఫ్యాక్టర్ వేర్ వీ యాజ్ అ ప్లేయర్స్ ట్రీట్ దట్ పాకిస్తాన్తో మేము గెలవాలి అట్లా ఇట్లా. వీ ప్లే జస్ట్ అన్ అదర్ మ్యాచ్. And obviously, the day we hold our nerves better, we will be on the right side of the result. Also, sir, like, ఒక గుడ్ ప్లేయర్కి ఒక గ్రేట్ ప్లేయర్కి ఇఫ్ ఐ ఆస్క్ యూ అ డిఫరెన్స్, వాట్ వుడ్ యూ ఆన్సర్? గుడ్ ప్లేయర్ నా ఉద్దేశంలో ఏంటంటే ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఒకటి ఆడుతుండొచ్చు, దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ రాకపోవచ్చు. నా ఉద్దేశంలో గ్రేట్ ప్లేయర్ ఎవరు అంటే కన్సిస్టెన్సీగా ఆడడం, పర్ఫామ్ చేయడం ఒకటి. ప్లస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఐ హావ్ సీన్ ఈస్ అన్ని కంట్రీలో ఇప్పుడు ఒకవేళ మన ఇండియానే సబ్ కాంటినెంట్ కాకుండా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పోయినప్పుడు, న్యూజిలాండ్ పోయినప్పుడు, ఇంగ్లాండ్ పోయినప్పుడు ఎక్కడైతే మనకు కండిషన్స్ కొంచెం డిఫరెంట్, అక్కడ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి అక్కడే ఎక్సిల్ ఓవర్ ఎ పీరియడ్ అయిన వాళ్ళు, that makes a great player, especially when you are able to perform in all conditions. సో జనరలీ ప్రతి పాడ్కాస్ట్ ఎండింగ్లో నేను ఒక 2 questions అడుగుతాను. వన్ థింగ్ ఈజ్ అన్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్ ఆర్ మేబీ స్పెషల్లీ మా టీం దగ్గర నుంచి అందరం తీసుకోగలిగే ఒక జనరలైజ్డ్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ వన్ థింగ్ ఈజ్ అబౌట్ యువర్ ఇన్స్పిరేషన్, లైక్ అది ఒక పర్సనే కావచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ మీ ప్రొఫెషన్లో కావచ్చు, లేకపోతే ఒక బుక్కే కావచ్చు. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు లైక్ యూ గాట్ ఇన్స్పైర్డ్ బై ఫ్యూ బుక్స్ అన్నారు, ఆర్ సిచ్యువేషన్ కావచ్చు అట్లా. సో దీస్ 2 questions, వన్ థింగ్ ఈజ్ అన్ అడ్వైస్ అండ్ వన్ థింగ్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్. సో నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే చిన్నపిల్లలు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ పేరెంట్ హ్యాడ్ దేర్ ఓన్ డ్రీమ్స్ ఇన్ దిస్ లైఫ్. వాళ్ళు క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ ఆడదాం అనుకున్నాం, ఫర్ వేరియస్ రీజన్ వాళ్ళు కాకపోవచ్చు. సో ఇమీడియట్గా నేను చూసేది ఇవాళ రేపు ఏంటంటే
బై ఎడ్యుకేషన్ ఆర్ సీయింగ్ పీపుల్ ఆర్ సీయింగ్ ద ఎక్స్పోజర్ వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు. నా ఒక్క సజెషన్ ఏంటంటే, మన ఉండే హోప్స్, మనకుండే అంబిషన్స్ పిల్లల మీద రబ్ చేయొద్దు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి ఆడుకోవడానికి. ప్లస్ మీకు క్రికెట్ ఇష్టమని మీ పిల్లగాడు క్రికెట్ ఆడని అవసరం లేదు. గివ్ హిమ్ అన్ ఆప్షన్ ఆఫ్ ప్లేయింగ్ 3-4 స్పోర్ట్స్. లెట్ హిమ్ పార్టిసిపేట్ ఇన్ 3-4 స్పోర్ట్స్. దాని తర్వాత యూ షుడ్ గివ్ దట్ బాయ్ ఎ ఫ్రీడమ్ కి అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో పంపించాలి. రైట్. సో దట్ మై సిన్సియర్ అడ్వైస్ ఈస్ సపోర్ట్, బట్ లెట్ ద ప్లేయర్ బీ హిస్ చాయిస్. ఎందుకంటే ప్లేయర్ చూస్ చేసుకుంటే దట్ మీన్స్ దట్ హీ లవ్స్ దట్. ఎనీథింగ్ యూ లవ్ డూయింగ్ యూ విల్ ఆబ్వియస్లీ డూ 100%. డెఫినెట్లీ. అండ్ యువర్ ఇన్స్పిరేషన్? మై ఇన్స్పిరేషన్, నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం, నేను ఇంటర్నేషనల్ ఆడలేదు, బిలీవ్ చేస్తారా లేదా అది అన్నప్పుడు ద వన్ పర్సన్ విచ్ స్పార్క్డ్ మై మైండ్ ఎట్ దట్ టైమ్ వాజ్ జాన్ బుకెనన్. అప్పుడు ఆయన ఇంటర్నేషనల్ ఆడలేదు, అప్పుడు ఆస్ట్రేలియా కోచ్కి సెలెక్ట్ అయ్యారు. ఓకే. సో నాకు అనిపించింది ఏంటంటే అక్కడి నుంచి నాకు స్పార్క్ స్టార్ట్ అయింది. సో దట్ మీన్స్ చేయొచ్చు అనేది స్కోప్ ఉన్నది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మెనీ పీపుల్ కేమ్, బట్ హీ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ వేర్ ద థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడానికి హెల్ప్ అయింది. సో అతని బుక్ కూడా చదివాను నేను. ఓకే. ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో తెలియదు, అందుకే కొంచెం హడావిడిలో చేసేద్దాం అని రిక్వెస్ట్ చేస్తుండే నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్. మళ్ళీ ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కొన్ని క్వశ్చన్స్ మా వాళ్ళు టీమ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. దే హ్యావ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. ఇంత క్రౌడ్ ఎప్పుడు లేదు ఎక్కువ షూట్స్లో. సో దే వాంటెడ్ టు ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. సో కొన్ని క్యాండిడేట్ క్వశ్చన్స్ అనమాట. ప్లీజ్ కమ్ హరి. సార్, ఇన్సైడ్ 30 yardsలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ షార్ప్ క్యాచెస్, రైట్? ఇఫ్ యూఆర్ రైట్ హ్యాండర్, లెఫ్ట్ సైడ్ కొంచెం డైవ్ చేయడానికి ఆర్ వీ హ్యావ్ టు డూ ఎనీథింగ్, ఇట్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. లైక్ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇఫ్ యూఆర్ రైట్ హ్యాండర్ వీ కెన్ ఈజీలీ డైవ్ ఫర్ రైట్ సైడ్, బట్ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాన్ని మనం ఎట్లా? నార్మల్గా అయితే ఎవరైనా కానీ ఫీల్డర్స్కి డామినెంట్ హ్యాండ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకనే మీరు చూస్తారు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు పాయింట్లో ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ పాయింట్ చాలా ఫేమస్. మన యువరాజ్ సింగ్ వీళ్ళ వల్ల, జడేజా. సో మేము అందుకే ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్లు ఎందుకు పెడుతున్నాం అంటే, ఇటు కొట్టినప్పుడు ఆయన డామినెంట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఫైన్ పోయినప్పుడు ఆయన డామినెంట్ హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఈజీ ఉంటుంది. మీరు అన్నట్టు నాన్ డామినెంట్ని మేము డెవలప్ చేయడానికి ఏంటంటే చాలా సింగిల్ హ్యాండ్ క్యాచెస్ ఇస్తాం. వెదర్ ఇట్ షార్ట్ డిస్టెన్స్ క్యాచ్ బోర్డ్ మీద అయినా, టెన్నిస్ బాల్తోనైనా చాలా సింగిల్ హ్యాండ్ క్యాచెస్ ఇస్తాం స్లోలీ. దాని ఏంటంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ హ్యాండ్ క్యాచ్ తీసుకున్నాక ఓవర్ ఏ పీరియడ్ 2 హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఏరియా కొంచెం పెద్దగా అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ 20 years ప్లస్ ఏజ్ అంటే అప్పుడు క్రికెట్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నా యాజ్ ఎ లైక్ కోచ్గా పర్సీవ్ చేస్తే బెటర్ అండి ఆఫ్టర్ 20-21 years. అది డిపెండ్స్ ఆన్ ఏ స్టేజ్లో ఎప్పుడు ఉన్నారో అని. కొంతమంది ఇప్పుడు చూడండి, ఇఫ్ యు ఆర్ అ బ్యాట్స్మెన్ యూ కెన్ పర్స్యూ లిటిల్ లాంగర్. ఇఫ్ యు ఆర్ బౌలర్ మీకు ఆ పేస్ ఉండాలి. ఇప్పుడు దానికి స్పెసిఫిక్ ఏజ్ అని ఏముండదు. ఇప్పుడు చూస్తే మీరు మన దగ్గరనే చాలా మంది ప్లేయర్లు ఉన్నారు, ఇండియాకి కూడా ఆడినరు late 20s. సో టైం ఫ్రేమ్ అని ఏమి ఉండదు, మీ స్కిల్ బట్టి ఉంటుంది. మీ దగ్గర ఈ ప్లేస్ మీరు ఏ టీంకి అయితే మీరు ట్రై చేస్తున్నారో దాంట్లో ఆ పొజిషన్ రిక్వైర్మెంట్ ఉందా లేదా అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రూమ్లో మా అందరికన్నా ప్లేయర్స్లో మోస్ట్ యాక్టివ్ ఎవరు ఉంటారంటే, ఏ మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ మ్యాచ్ ముందు కానీ ప్రతిసారి ఎగ్జైట్మెంట్గా మ్యాచ్ జరుగుతుందని ఎగ్జైట్మెంట్గా ఎవరు ఉంటారు? కామ్గా కూర్చోకుండా కొంచెం టీంలో హల్చల్ చేసుకుంటారు కదా, అలా ఎవరైనా ప్లేయర్స్ ఉన్నారు? మేబీ నేమ్ చేయకపోయినా పర్సనల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి బ్యాటింగ్ వెళ్ళే ముందు, మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కామ్గా ఉండి వాళ్ళ థాట్ ప్రాసెస్ని సింకింగ్ చేసుకొని వాళ్ళ ఐడియాస్ ప్లాన్స్ని రిమైండ్ చేసుకునే కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ప్రెషర్ని హ్యాండిల్ చేసే పద్ధతి వాళ్ళని ఎదుటింగులతో జోకులు చేసి కొంచెం ఫన్ చేసి. సో ఇది పర్టికులర్గా ఇది రైట్ రాంగ్ అని ఏం చెప్పలేం, బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ రిలీజింగ్ దేర్ ప్రెషర్స్ ఆర్ మేకింగ్ దేర్ ఓన్ ప్లాన్స్ ఫర్ ద మ్యాచ్. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఏం ఆలోచించకుండా మ్యాచ్లో వెళ్ళి ఆ టైం వచ్చినప్పుడు నేను రియాక్ట్ కావాలి. సో సమ్ పీపుల్ అట్లా థాట్ ప్రాసెస్. సో ఎవ్రీబడి యాక్ట్స్ అకార్డింగ్ టు వాట్ వర్క్స్ ఫర్ దెమ్. సార్, సోషల్ మీడియా అంటే ట్రోల్స్ అవి ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాన్ పరాగ్
సెర్చ్ హిస్టరీ కూడా ఇక్కడ అట్లా అట్లా కొన్ని విషయాలు అయినప్పుడు నెక్స్ట్ డే మ్యాచ్ ప్రాక్టీస్లో అలా ఏదైనా సిచ్యువేషన్స్ ఏమైనా వాళ్ళ గేమ్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అలాంటి బయట సిచ్యువేషన్స్ వల్ల? నాకు తెలిసి పర్సనల్ గా ఎవరికి అంత పడదు, ఎందుకంటే నవ్వుకుంటాం కొంచెం అంతే, కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ జోకుంటే నవ్వుకుంటాం తప్ప ఎవరి మీద అంత ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే అందరూ ఈ పాటకి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు. ఆ స్టేజ్కి వచ్చి ఇప్పుడు సింపుల్ లాజిక్, అది ఒక రియాన్ పరాగ్ అయినా ఏ ప్లేయర్ అయినా ఒక స్టేజ్ వచ్చిందంటే ఆయన దగ్గర స్కిల్ లేకపోతే ఆ స్టేజ్ వరకే రాడు. సో ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉంటుంది. సో మరీ ఏంటంటే ఒక స్టేజ్ దాటిపోయి మరీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఒక పర్టికులర్ ప్లేయర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు సోషల్ మీడియా, ఎవరైతే కంటిన్యూస్ సోషల్ మీడియా బఫ్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ ఆయనకు చెడ్డ మంచి టైం లేనప్పుడు ఎక్కువ అయినప్పుడు కొంచెం ఎఫెక్ట్ కావచ్చు. నాకు తెలిసి బై అండ్ లార్జ్ మేము నవ్వుకుంటాం తప్ప అంత ఎఫెక్ట్ ఏముండదు. అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అందరికీ ఒక ఫైర్ ఉంటుంది, మేము చూస్తాం గెలవాలి, ఏమవుతుంది మ్యాచ్ అని. మీరు ఆ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అక్కడ? మీరు డైరెక్ట్ ఉంటారు. కొన్నిసార్లు నిజంగా చెప్పాలంటే కొంచెం మాకు కూడా ఉంటుంది లోపల, కాకపోతే ఏం చేయలేని పరిస్థితి. అదే కోచెస్ మేము బౌండరీ లైన్ ఎన్నుకుండి మేము హోప్ చేస్తాం ఏంటంటే మేము వేసిన ప్లాన్లు వాళ్ళు ఎగ్జిక్యూట్ కరెక్ట్ చేస్తారని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ పీరియడ్ నేను ఒక్కడైతే చెప్పగలుగుతాను, ఇప్పటి వరకు నేను ఇన్వాల్వ్ అయిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎప్పుడు ఆలోచించలేదు మేము గెలుస్తామా లేదా అని. ఆల్ ప్లేయర్స్, నాట్ ఓన్లీ ప్లేయింగ్ 11, సపోర్ట్ స్టాఫ్, ఎక్స్ట్రా ప్లేయర్స్ ఆఫ్ మే వీఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. దట్ ఈస్ ప్రాబబ్లీ ఏ హ్యాబిట్ ఇప్పుడు అయిపోయింది. అందుకే చూస్తే ఇప్పుడు మీ T20లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నా వాళ్ళ జాస్ నుంచి మనం విన్ ఎందుకు తీసుకోగలిగినది అంటే మనల్ని మనం బిలీవ్ ఎక్కువ చేసుకున్నాం. రైట్. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో T20లో ఎవరు ఎక్కువ మంచిగా ప్రెషర్ హ్యాండిల్ చేస్తే ఆ రోజు వాళ్ళు గెలుస్తారు. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో మనం ఇప్పటివరకు అయితే బెటర్ హ్యాండిల్ చేస్తాం.